దండయాత్ర, ఇది ఐసీఎఫ్ దండయాత్ర. ఏమైనా దండయాత్ర అండి బాబు. మాన్సూన్ టైంలో అండి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కవర్ చేస్తే ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అండి బాబు. ఈ ట్రైన్ నుంచి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం ట్రైన్ అండి బాబు అసలు. ఈ క్లాస్ ట్రైన్ అయినా మంగళూరు ఎక్స్ప్రెస్ లో ఈ మాస్ ని ఎక్స్పెక్ట్ చేయలేండి బాబు. వంటన్ అంటే వంటల్లో కరెక్ట్ పోతుంది, ఎక్కడ తగ్గట్లేదు అసలు. ఐసీఎఫ్ P4 కాంబో, పాలక్కడ్ గ్యాప్, నార్త్ కేరళ అన్ని కొత్త కొత్త విజువల్స్ అండి బాబు. నేను చూపిస్తాను, మీరు చూడండి ఇవన్నీ. Bunny hopping can't be slow. Follow tracks and off we go. Bouncing bunny boo hoo hoo. Hopping high and peekaboo. Candy dreams in every hue. Easter fun for me and you. Chicks are chirping in the sun. All together having fun. Hopscotch squares and puzzle clues. Little baskets holding clues. Bouncing bunny boo hoo hoo. Hopping high and peekaboo. Candy dreams in every hue. Easter fun for me and you. Chocolate smiles on every face. Running in this silly race. Rainbow skies and laughter too. Happy Easter coming through. Bouncing bunny boo hoo hoo. Hopping high and peekaboo. Candy dreams in every hue. Easter fun for me and ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరి కొత్త వ్లాగ్ లో, అది కూడా మీకు ట్రైన్ వ్లాగ్ లో అనమాట. నేను ప్రెసెంట్ మన తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్నా, కోయంబత్తూర్ జంక్షన్ లో ఉన్నా అనమాట. ఈరోజు నేను కోయంబత్తూర్ జంక్షన్ నుంచి నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22610 కోయంబత్తూర్ జంక్షన్ మంగళూరు సెంట్రల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తాను ఈ ట్రైన్లో. కరెక్ట్ టైం 5:30 అయిందండి. 6 o'clock మన ట్రైన్ కోయంబత్తూర్ నుంచి ప్లాట్ఫామ్ 2 డిపార్ట్ అవుతుంది అనమాట. ఇదే మన కోయంబత్తూర్ జంక్షన్ పోతుంది అనమాట, మెయిన్ ఎంట్రన్స్. అదిరిపోవాలా బొమ్మ బ్లాక్ బాక్స్ అనమాట. స్టీమ్ లోకోమోటివ్ చాలా బాగుంది చూడడానికి. వావ్, చాలా బాగుంది. వచ్చేసి కరెక్ట్ 5:30 అయిందండి. కరెక్ట్గా 6 గంటలకి మన ట్రైన్ కోయంబత్తూర్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి డిపార్ట్ అవుతుంది అనమాట. పడవ వెళ్ళిపోతాం లోపలికి. మన కోయంబత్తూర్ వచ్చిందండి మార్నింగ్ అండి. బ్యాక్ టు బ్యాక్ డిపార్చర్స్ ఉన్నాయి అనమాట. 5:45 ఏమో ఉదయ్ అనమాట. 6 o'clock మన ఇంటర్సిటీ. అదే 6 o'clock ఏమో కోయంబత్తూర్ చెన్నై వందే భారత్. తర్వాత ఏమో 6:10 ఏమో తిరుపతి ఇంటర్సిటీ. 6:20 చెన్నై ఇంటర్సిటీ. తర్వాత ఏమో 7:15 అండి మైలాదురి జనశతాబ్ది అనమాట. 7:25 బెంగళూరు వందే భారత్. 7:40 వెస్ట్ కోస్ట్. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి అనమాట. ఇవి కాకుండా అరైవల్స్ ఉన్నాయన్నమాట. చేరన్ ఎక్స్ప్రెస్, నాగర్వెల్ ఎక్స్ప్రెస్, శబరి, ఆలపి, చాలా ట్రైన్స్ అరైవల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మై గవర్నమెంట్ నెంబర్ 1, ఇది 2 అనమాట. 2లో మన ట్రైన్ రెడీగా ఉందన్నమాట. మన కోయంబత్తూర్ మంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. కోయంబత్తూర్ జంక్షన్ విషయానికి వస్తాయండి. కోయంబత్తూర్ స్టేషన్ కోడ్ వచ్చి CBE అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 6. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. మన కోయంబత్తూర్ జంక్షన్ కంటే మన కోయంబత్తూర్ మొత్తం 4 lanes వెళ్తాయి అనమాట. ఒకనేమో టువర్డ్స్ పాలక్కడ్, అండ్ ఒకనేమో టువర్డ్స్ పొల్లాచి, అండ్ ఒకనేమో టువర్డ్స్ మెట్టుపాలెం, అండ్ ఒకనేమో టువర్డ్స్ కాట్పాడి. అందుకే కోయంబత్తూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. మన కోయంబత్తూర్ మంగళూరు ఇంటర్సిటీలో నేను ట్రావెల్ చేసే సెకండ్ సిట్టింగ్ అనమాట. చూసినారా, చాలా రోజులకి ICF అనమాట. ICF ప్లస్ మన లోకోమోటివ్ P4 అనమాట, VAP4. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మన లోకోమోటివ్ చూపించేస్తాను అండి. లోకోమోటివ్ చాలా ముందుకు అనమాట. లోకోమోటివ్ చూపించి ఇంకోసేపటికి వెళ్తా సార్. ఇదే మన లోకోమోటివ్ VAP4 అరకోణం 2276. లోకోమోటివ్ VAP4 అరకోణం అనమాట. VAP4 అరకోణం 2276 అనమాట. 2276. ఇదే లోకోమోటివ్ అండి మనకి ఎండ్ పుల్ చేస్తాం అనమాట. మధ్యలో లోకో చేంజ్ ఏమి ఉండదు అనమాట. ICF P4 కాంబోలో ట్రావెల్ చేసి దగ్గర సంవత్సరం అయిపోయిందండి బాబు. అప్పుడెప్పుడు నాకు తెలిసి లాస్ట్ మీనాక్షిలో ట్రావెల్ చేస్తాను. మీనాక్షి ఎక్స్ప్రెస్ రామేశ్వరం తిరుపతి. మళ్ళీ ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా. తర్వాత ICF P4 కాంబో కూడా అండి వన్ ఆఫ్ ద మాస్ కాంబో అనమాట, వింటేజ్ కాంబో అనమాట.
ఇప్పుడు ఎల్హెచ్బి P7 ఎంత మంచి కాంబోనో అలాగే ఐసెఫ్ P4 కూడా అంతే మంచి కాంబో అనమాట. మా వింటేజ్ కాంబో అండి బాబు. వందే భారత్ ఉంది, కోయంబత్తూర్ చెన్నై వందే భారత్ అనమాట. దీని డిపార్ట్ 6 o'clock అండి. ఇది 6కే డిపార్ట్ అవుద్ది, మనము 6కే డిపార్ట్ అవుతాం. వందే భారత్ ఐసీఎఫ్ అది 1లో ఉంది, మనం 2లో ఉన్నాం అనమాట. అనమాట ఐసీఎఫ్ చైర్ కార్కి వచ్చేసి అనమాట. మన దగ్గర 2 ఉన్నాయి ఐసీఎఫ్ చైర్ కార్కి వచ్చారు. కానీ ఎంత ఎల్హెచ్బి అయినా సరే ఐసీఎఫ్ చైర్ కార్ కొంచెం చాలా బాగుంటాయండి బాబు, నీట్గా ఉంటాయి అనమాట. కొంచెం రాయల్ లుక్ వస్తుంది అనమాట. ఎల్హెచ్బి అంత లుక్ రాదు నాకు తెలుసు. మన D4 కోచ్లో ఎంత అవుతుంది అనమాట. ఇది మన D4 కోచ్. వావ్, రాయల్ ఐసీఎఫ్ లుక్ అనమాట. ఒకప్పుడు రత్నజల్లు పినాగినిసం ఇలానే ఉండేవండి బాబు. రాయల్ లుక్ చాలా బాగుందండి. నా సీట్ నెంబర్ 31 అనమాట. D4 31. చూద్దాం, విండో సీట్ పెట్టాను. విండో సీట్ 31 విండో సీట్ అనమాట. ఇది లగేజ్ ర్యాక్. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది, ఒకటి ఉంది, ఒకటి రెండు, ఇది చూడండి ఎన్ని కూర్చొని 6 సీట్లకి ఒకటి ఉందండి ఛార్జింగ్ సాకెట్. ఓల్డ్ వేసేసుకోవచ్చు కదా. లగేజ్ ర్యాక్. దీనికి ఫుడ్ ట్రే లెగ్ రెస్ట్లు ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కువ నుంచి. హోల్డర్స్ ఉన్నాయండి, కాకపోతే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఏం లేవు అనుకుంటున్నాయి. వాటర్ బాటిల్ హోల్డర్స్ ఏం లేవు, అదే మీకు అర్థం కావట్లా. మళ్ళీ వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టి చెప్పమా. ఈ ఓల్డ్ వింటేజ్ ఐసీఎఫ్ కోచ్ అనమాట. ఈ ఓల్డ్ వింటేజ్ ఐసీఎఫ్ కోచ్లు ఎలా అంటే అండి, 3 డోర్లు ఉంటాయి అనమాట. 3 డోర్లు ఉంటాయి. నార్మల్గా మన ఎల్హెచ్బి కోచ్ 2 డోర్లు ఉంటాయి కదా. ఈ ఓల్డ్ ఐసీఎఫ్ కోచ్ 3 డోర్లు ఉంటాయి అనమాట. చూడండి అక్కడ స్టార్టింగ్లో ఒక డోర్ ఉంది, మధ్యలో ఒక డోర్ ఉంది, మళ్ళీ లాస్ట్లో ఒక డోర్ ఉంది అనమాట. మొత్తం 108 సీట్స్ ఉంటాయి అనమాట. అలాగే మన కోచ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండి, చూసారా. కోచ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2012 అనమాట. ఇప్పుడు కోచ్ మీద 6 సంఖ్యల నెంబర్ ఉంటుంది కదా. 6 సంఖ్యల నెంబర్ ఉన్నప్పుడు మొదటి 2 అక్షరాలు 2 సంఖ్యలేమో అది కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. 2012 అనమాట. జోన్ సదర్న్ రైల్వే జోన్. ఇప్పుడు మన ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా మంగళూరులో అవుతుంది అనమాట. మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ మంగళూరులో అవుద్ది. జోన్ సదర్న్ రైల్వే జోన్ అనమాట. 12 అంటే మన కోచ్ దగ్గర 14 సంవత్సరాలు పాత కోచ్ అండి. అయినప్పటికీ లోపల మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ సదర్న్ రైల్వే కదా. సదర్న్ రైల్వే మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ లో ఎప్పుడు కాంప్రమైజ్ కారు వాళ్ళైతే. కానీ మీరు గమనించండి, మన ట్రైన్లో రిజర్వేషన్ కోచ్ల కంటే అండర్ కోచ్ చాలా ఎక్కువ అండి బాబు. నాకు తెలిసి రిజర్వేషన్ కోచ్లు దగ్గర 5 ఉన్నాయి. 5 ఉన్నాయి, సెకండ్ 5 ఉన్నాయి. 2 ఏసీ కోచ్లు ఉన్నాయి, మిగతా మంది జనరల్ తెలుసా. ఇదే మంచి విషయం అనమాట, చాలా మంచి విషయం. ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి కరెక్ట్ 10 నిమిషాల సమయం ఉందన్నమాట. ఈ 10 నిమిషాల సమయంలో మన ట్రైన్ గురించి కొంచెం మాట్లాడుకుందామండి. మన కోయంబత్తూర్ మంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ నెంబర్ 22610. ఇది డైలీ రన్నింగ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది కోయంబత్తూర్ నుంచి. మధ్యాహ్నం 1:15 మంగళూరు వెళ్తారు అనమాట. మంగళూరు సెంటర్ వెళ్తారు, జంక్షన్ కాదు, మంగళూరు సెంటర్ వెళ్తారు అనమాట. అలాగే మన కోయంబత్తూర్ మంగళూరు ఇంటర్సిటీ ఏమో స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి 18th November 2011. స్టార్ట్ అయింది 18th November గానే కోయంబత్తూర్ స్టార్ట్ అయింది 2012 అనమాట. ఎందుకంటే 18th November 2011 స్టార్ట్ అయినప్పుడు ఈ ట్రైన్ పాలక్కడ దాకా నడిచేది. తర్వాత కొంచెం డిమాండ్ పెరగడం వల్ల ఈ ట్రైన్ ఏమో కోయంబత్తూర్ దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా మంగళూరులో అవుద్ది, సెకండరీ మెయింటెనెన్స్ ఏమో కోయంబత్తూర్లో అవుద్ది. అలాగే మన ట్రైన్కి ఏమో రేక్ షేరింగ్ ఉందండి. మంగళూరు త్రివేంద్రం ఎయిర్ అండ్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. చూసినారా రేక్ షేరింగ్ కాన్సెప్ట్. నేను ఎక్కిన ప్రతి ట్రైన్లో ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లో రేక్ షేరింగ్ ఉందండి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో. రేక్ షేరింగ్ లేని ట్రైన్స్ కొన్ని తక్కువనే అనుకుంటాను. నాకు తెలిసి రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు 10 years బ్యాక్ రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్స్ తక్కువ ఉండేది, మామూలు డెడికేటెడ్ ఎక్కువ ఉండేది అనమాట. ఇప్పుడు అన్ని రేక్ షేరింగ్ అయిపోయినాయి అనమాట కాన్సెప్ట్. రైల్వేస్ వాళ్ళకి ఇదే లాభంగా ఉందనమాట. కోయంబత్తూర్ మైలేజ్ జనశతాబ్ది ఉందనమాట. దీని రేక్స్ మీద ఫ్రెష్గా ఉన్నాయని బాబు, ఫ్రెష్ కలకలాడిపోతున్నాయి తెలుసా. ఈ ట్రైన్ మాత్రం కలకలాడిపోతుంది. ఈ ట్రైన్ మాత్రం ఇప్పుడు 5:57 అవుతుంది. డిపాజిట్ 3 minutes ఉంది, అప్పుడే స్టార్ట్ అయ్యేసండి బాబు. స్టార్టర్ రెడీగా ఉన్నాడు అనమాట. ఓ మై గాడ్. మన కోయంబత్తూర్ మంగళూరు మధ్యలో ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. ఇది ఫాస్టెస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. ఇది ఇంక ఈ రూట్లో వందే భారత్ ట్రైన్స్ లేవు. అందుకే ప్రజెంట్ ఫాస్టెస్ట్ ట్రైన్ మన కోయంబత్తూర్ మంగళూరు ఇంటర్సిటీయే. చూసారా, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు ఈ ట్రైన్లో. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి మొత్తం 3 రోజులు అండి. ఫస్ట్ ఐసీఎఫ్ కోచెస్ అండి, సెకండ్ డే ఏమో మన VAP4 లోకోమోటివ్ అనమాట. VAP4 ఐసీఎఫ్ VAP4 కాంబో. థర్డ్ వచ్చేసి మధ్యలో వచ్చే పాలక్కడ్ గ్యాప్, అదే మన కోయంబత్తూర్ పాలక్కడ్ దగ్గర వచ్చే పాలక్కడ్ గ్యాప్. తర్వాత ఈ రూట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినంత కొత్త అనమాట. ఇప్పుడు నార్త్ కేరళ కవర్ చేస్తున్నా. లాస్ట్ టైం నేను ఐలాండ్లో మొత్తం సౌత్ కేరళ కవర్ చేశాను కదా. ఈ ట్రైన్ దగ్గర నేను నార్త్ కేరళ కవర్ చేస్తున్నా. అబ్బా, ఐసీఎఫ్ P4 కాంబో, పాలక్కడ్ గ్యాప్, నార్త్ కేరళ, అన్ని కొత్త కొత్త విజువల్స్ అండి బాబు. నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇవన్నీ చూపిస్తానండి. ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. 6 అంటే 6 కరెక్ట్ స్టార్ట్ అయిపోయిందండి బాబు ట్రైన్. నిజంగా గ్రేట్ అంటే మనది స్టార్ట్ అయిపోయింది. 6 అంటే 6 కరెక్ట్గా 6 అంటే 6 స్టార్ట్ అయిపోయిందండి.
ఆ వందే భారత్ టువర్డ్స్ చెన్నై, మనం టువర్డ్స్ మంగళూరు. 6 కరెక్ట్ స్టార్ట్ అయిందండి బాబు. నిజంగా ఈ విషయం గ్రేట్ అండి బాబు, హ్యాండ్లింగ్ విషయంలో. ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1-2 మధ్య రెస్టారెంట్ ఉందండి ఒకటి. వందే భారత్ పికప్ బాగానే ఉందండి బాబు, చూసారా? బాయ్ బాయ్ వందే భారత్. ఇక్కడ చూసుకుంటే చీఫ్ టికెట్ బాయ్ బాయ్ కోయంబత్తూర్ జంక్షన్. కేఎస్ఆర్ బెంగళూరు వందే భారత్ తెలుసు, బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఇది ఉందో, ఈ వందే భారత్ అండి వెరీ యావరేజ్, వెరీ వెరీ తక్కువ వందే భారత్ అనమాట. స్లోయెస్ట్ వందే భారత్ సౌత్ ఇండియా అనమాట. దీని యావరేజ్ స్పీడ్ తక్కువే ఉంటుంది అనమాట. నార్మల్ సూపర్ ఫాస్ట్ ఎంత ఉంటుంది దీని యావరేజ్ స్పీడ్. దీన్ని షంటింగ్ ఎంటీఆర్ షంటింగ్ చేస్తారు ప్లాట్ఫామ్ లోపలికి. ఇప్పుడు ఇదే ట్రైన్ 7:25 స్టార్ట్ అవుతుంది టువర్డ్స్ కేఎస్ఆర్, బెంగళూరు కంటోన్మెంట్. అందుకే ఈశ్వర్ షంటింగ్ చేస్తారు అనమాట. ఇది కూడా మినీ వందే భారత్. చూసారా కోయంబత్తూర్ బయట అదే కాలేజ్ ఉంది అక్కడ, కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంట. ఇక్కడేమో రివర్ ఉంది, మంచి లేక్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. కోయంబత్తూర్ చూసి చెప్పండి ఇదే లేక్ చాలా బాగుంది అనమాట. ఈ కోయంబత్తూర్ మంగళూరు సెక్షన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ 110 130 కాదు. చూసారా ఎంత విచిత్రమైందో. నో 130, నో వ్యాప్ 7, నో LHP, P4 ICF 110 మాస్ కాంబో, మాస్ వింటేజ్ కాంబో అండి. చాలా తర్వాత అండి. మీరు కనుక అసలైన ట్రైన్ లెవర్ అయితే మాత్రం పక్క ఈ పాలక్కడ్ కోయంబత్తూర్ గ్యాప్ సెక్షన్ మిస్ కాకండి. ఈ పాలక్కడ్ కోయంబత్తూర్ మధ్యలో, వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో పాలక్కడ్ గ్యాప్ వస్తుంది అనమాట. ఆ పాలక్కడ్ గ్యాప్ ని అసలు మిస్ కాకండి. ఇది బ్లాక్ బాస్టర్ విజువల్ వెస్ట్ కోస్ట్ చూపించాను, ఇది మళ్ళీ చూపిస్తున్నాను. అది వేరే కాంబో, ఇది వేరే కాంబో. వెస్ట్ కోస్ట్ వ్యాప్ 7 LHP కాంబో, ఇది ICF P4 కాంబో. చూడండి ఉంటుందండి, ICF P4 అండి. ఆ వింటేజ్ అనేది చాలా బాగుంటుంది తెలుసా. సేపట్లో మనం స్కిప్ చేయబోతున్నాం పదనూరు జంక్షన్. ఈ పదనూరు జంక్షన్ కూడా అంటే కోయంబత్తూర్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ వెస్ట్ కోస్ట్ స్టాప్ ఉంది ఇక్కడ పదనూరులో. అలాగే మ్యాంగ్లూరు మెయిల్ కూడా పదనూరుకి వస్తాను అనమాట, కోయంబత్తూర్ రాదు. స్కిప్పింగ్ పదనూరు స్కిప్ చేసినప్పుడు ట్రైన్ ఏ ట్రైన్ అంటారు అది, పదనూరు MGR జనరల్ స్పెషల్ పేరు అనమాట. ఏ అర్నాల్డ్ ఇప్పుడే మా ఫ్రెండ్ అర్నాల్డ్ చూపించారండి నాకు. అది పదనూరు చెన్నై సెంటర్ స్పెషల్ ఫేర్ అనమాట. 7:40 డిపోట్ అవుతుంది. ఈ ట్రైన్ పదనూరు స్టాప్ ఇవ్వచ్చాను కానీ ఎందుకో స్టాప్ అవ్వాలి అర్థం కావట్లేదు. ఈ రైల్వే లాజిక్ మధ్య కాస్త అర్థం కావట్లేదండి పాపం. పదనూరు మెయిన్ లైన్ స్కిప్, అక్కడ అమృత్ పడుతుంది. ఏది పదనూరు ధనబాద్ అమృత్ పడ అనుకుంటుంది. సో 31 సార్. పదనూరు స్కిప్ చేసినప్పుడు అండి మా ఫ్రెండ్ అర్నాల్డ్ కనిపించారు అనమాట. మా ఫ్రెండ్ అర్నాల్డ్ ఇందుకల్ పదనూరు స్కిప్ కనిపించారు నాకు. అలాగే ఈ ట్రైన్ స్టార్ట్ అయింది లేదో, ట్రైన్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే టీటీకి వచ్చారనమాట టికెట్ వెరిఫై చేయడానికి. ఇది గ్రేట్ ఇనిషియేటివ్ అండి బాబు.
రాగి మీద తాండవం అండి, ఫ్లాట్ వంతెన తాండవం అనమాట, ఫ్లాట్ వంతెన తాండవం. ఫ్లాట్ వంతెన తాండవం అనమాట, ఫ్లాట్ వంతెన తాండవం. చిన్నప్పుడు ఏదైతే నేను రత్నాచల్ వినాయకుడిలో ఎక్స్పీరియన్స్ చేశానో ఆ తాండవము మళ్ళీ ఈ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. ఫ్లాట్ వంతెన తాండవం అండి, చెప్తున్నా కదా, ఐసీఎఫ్ గ్రేట్ అండి బాబు. ఫ్లాట్ వంతెన మ్యూజిక్, ఫ్లాట్ వంతెనలో కరెక్ట్గా వెళ్తుందండి. దండయాత్ర, ఇది ఐసీఎఫ్ దండయాత్ర, ఏమైనా దండయాత్ర అండి బాబు. అబ్బా మధుపురయ్య, అబ్బా క్లైమేట్ చాలా బాగుందండి బాబు. చూసారండి బాగుందా, వావ్ వావ్ ఎక్సలెంట్ కదా. మంచి వర్షం స్టార్ట్, మంచి వర్షము, మంచి క్లైమేట్. అదే 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 మంచి మాన్సూన్ టైంలో అండి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కవర్ చేస్తే ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అండి బాబు. ఇంకా ఈ పాలక్కడి గ్యాప్ ఒట్టప్పుడే బాగుంటుంది, ఇప్పుడు మళ్ళీ మాన్సూన్ స్టార్ట్ అయింది, ఇంకా చెప్పగలము చెప్పండి, ఇంకా అదిరిపోద్ది. అంత మంచి కప్పేసాయి కదా, ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ అనమాట. వెస్టర్న్ ఘాట్ మధ్య పాలక్కడి గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కరు మంచి కర్వ్స్, ల్యాండ్స్కేప్స్ అదిరిపోతుంది. ఏమైనా ఘాట్ ఇచ్చినా అంటే అసలు అదిరిపోతుంది కదా. కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, క్లైమేట్, ఆ ఫాగు, మంచిగా తొలకరి జలపడింది, వర్షం పడింది ఇప్పుడే.
బ్రహ్మాండం అంటే అబ్బాబ్బా ఏమైనా ల్యాండ్స్కేప్ అంటే ఎక్సలెంట్ కదా. అసలు విజువల్ అదిరిపోయిందండి బాబు, చెప్తున్నాను కదా. విజువల్ ట్రీట్ రైల్ ఫ్యాన్స్ మాత్రం నేను చెప్తున్నా కదా. లేదండి నిజంగా రైల్ ఫ్యాన్స్ కి నేచర్ లెవెల్స్ మాత్రం ఇది ఒక విజువల్ ట్రీట్ అండి బాబు, చెప్తున్నా కదా. కోయంబత్తూర్ పాలక దక్షిణ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో పక్కా ఈ రూట్ కవర్ చేయండి. మీరు టూవర్డ్స్ కోయంబత్తూర్ వెళ్తే వెస్ట్ కోస్ట్ లో కవర్ చేయండి, టూవర్డ్స్ మంగళూరు వెళ్తే మాత్రం ఈ ట్రైన్ లో కవర్ చేయండి. మంచి ట్రైన్స్ మంచి టైమింగ్స్ ఉంటాయి అనమాట, చెప్తున్నా కదా. ఆ వెస్ట్ కోస్ట్ మంచి టైంలో కవర్ చేసుకోవచ్చు, ఈ ట్రైన్ కూడా బాగా కవర్ చేసుకోవచ్చు అనమాట. చెప్తున్నా పక్క మిస్ కాకుండా చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు, వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి చెప్తున్నా. తవ్వేస్తారండి కొంచెం మెల్లగా. ఘాట్స్, ఈ కోయంబత్తూర్ పాలక్కడ్ ఘాట్స్ మధ్యలో వలియార్ మౌంటైన్స్, ఈ గ్యాప్ లో వచ్చేదే పాలక్కడ్ గ్యాప్. ఇక్కడ చూడండి అసలు ఆ కొండ, ఆ పొగమంచు దగ్గర కొబ్బరి చెట్లు, అక్కడక్కడ కురిసే వాన. ఏంటి అసలు ఇది విజువల్ అంటారు అదిరిపోల బొమ్మ బ్లాక్ బస్టర్ కదా అసలు. ఈ రూట్ నా పైసా వదిలిపోయిందండి బాబు. వెల్కమ్ టు కేరళ. వావ్, మొత్తానికి అంటే నమ్మకం కేరళ ఎంటర్ అయిపోయింది. వెల్కమ్ టు వలయార్ రివర్. మనం వలయార్ స్కిప్ చేస్తాం, ఏదో మైన్ లైన్ స్కిప్ అనుకోండి. స్కిప్పింగ్ వలయార్. రోడ్డు వేసి ఇక్కడ రైల్వే. బ్లాక్ రౌండింగ్ చూసారు ఎంత బాగుంది. కంజికోడి, ఈ కంజికోడి స్టేషన్ స్కిప్ చేస్తామండి. ఈ స్టేషన్ తో మన ఘాట్ ఎండ్ అయిపోయింది అనమాట. మనకు సేపట్లో మనం జరగబోతున్న పాలక్కాడ్. అసలు నమ్మలేకపోతున్నాయి తెలుసా, ఈ ఇంటర్సిటీలో నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇంతవరకు ప్యాంట్రీ గార్డ్ ఉన్న ట్రైన్ లో కూడా ప్రిమిక్స్ వాళ్ళు రాలా. ఈ ట్రైన్ లో ప్యాంట్రీ గార్డ్ లేదు, మొబైల్ ప్యాంట్రీ ఉంది. ఈ ట్రైన్ లో ప్రిమిక్స్ వాళ్ళు చూసారా. నేను నెస్కేఫే కాఫీ తీసుకున్నాను, నెస్కేఫే కాఫీ అనమాట. కిतना भैया कॉफी 30 रुपीस. चाय कितने का 20. चाय में अदरक इलायची मसाला है ना, अदरक इलायची मसाला चाय फ्लेवर అండి. चाय 20 అంట, కాఫీ 30 అనమాట. ప్రిమిక్స్ టీ కాఫీ అనమాట. ట్రై చేయండి పక్కా. मैं एक्सपेक्ट नहीं किया आता बोल के आप लोग एक प्रीमिक्स वाला कॉफी पिला दे। वाह ये तो बढ़िया है भाई,
ये ट्रेन में एक्सपेक्ट भी नहीं किया आता बोल के आप लोग, ये ट्रेन में एक्सपेक्ट भी नहीं किया. ఇచ్చేసారా ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, వ్లాగులు చేస్తున్నా, ఆ గైడ్ నుంచి వీళ్ళకి అండి బాబు చూడండి ఎంత కష్టపడుతారో వీళ్ళు మన కోసం. వీళ్ళంత కష్టపడి మన కోసమే అండి బాబు. వీళ్ళ వల్లే మనం వీళ్ళు ఎంత బాగా పనిచేస్తాం. చూడండి అసలు ఎంత బాగా వాళ్ళ లెవెల్ మనం లేము అసలు. వాహా ఎంత బాగుంది చూడండి ఈ బిల్డింగ్. ఏదో కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఇది ఏ బిల్డింగ్ తెలిసి కామెంట్ చెప్పండి అన్న, నాకు అంత ఐడియా లేదు. తిరిగిపోదా మంచి మాన్సూన్ కి, మంచి క్లైమేట్ కి, మంచి కాఫీ పడితే కిక్కే వేరండి బాబు. నెస్కేఫీ కాఫీ అనమాట, 30 రూపీస్ క్యాపిచినో. ఎక్సలెంట్ అండి బాబు, ఎక్సలెంట్ భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా, థ్యాంక్ యూ. బాయ్. ప్రెమిక్స్ కాఫీ ఏ ఎక్సలెంట్. వచ్చాడు ఈ ట్రైన్ లో, వీళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. గ్రేట్ అండి బాబు, గ్రేట్. కాఫీ ఇంతవరకు నేను బృందావనంలో చూడలా, కోవేలో చూడలా, మన పినానిలో చూడలా, రత్నజల్లో చూడలే. ఈ ట్రైన్లో చూసానండి. ఇంటర్సిటీ గ్రేట్ అబ్బా, గ్రేట్. ఈ విషయంలో నేను చాలా సాటిస్ఫై అయిపోయింది దాంట్లో. వీళ్ళు పైనూరు దాకా వస్తారంట, పైనూరు దాకా. ప్రజెంట్ మన ట్రైన్లో టీ కాఫీ అమ్ముతున్నారు, అలాగే బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా అమ్ముతున్నారు అనమాట. చూసాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్. Palakkad Junction and welcome to Palakkad and welcome to Kerala and welcome to Palakkad division. Palakkad లో మాత్రం బండికి మంచి సేల్ అయ్యేది, మంచి సేల్ అయిపోయింది బండి మాత్రం. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో పాలక్కడ్ లో. అసలు చెప్తున్నా కదా, మన హోమ్ టౌన్, మన మాది హోమ్ టౌన్, మన ట్రైన్ ది. అసలు ఎంతమంది చూసారా. ఇక్కడ అసలు మామూలు లేరుగా జనాలు మాత్రం, అదిరిపోయారుగా. మొత్తం ట్రైన్ ప్యాక్ అయిపోయింది ఇక్కడ. పాలక్కడ్ అండ్ వెల్కమ్ టు పాలక్కడ్ డివిజన్ అండ్ వెల్కమ్ టు కేరళ. పాలక్కడ్ ట్రైన్ కూడా వచ్చేసి పీజీటీ అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కడ్. ఇక్కడ నుంచి మన డివిజన్ చేంజ్ అయిందండి, జోన్ చేంజ్ అవ్వలేదు. జోన్ సదర్న్ రైల్వే జోన్లో ఉన్నాం, డివిజన్ చేంజ్ అయింది అనమాట. ఇంకా ఇక్కడ పాలక్కడ్ నుంచి మనము మంగళూరు దాకా మనం ఉండిపోయేది పాలక్కడ్ డివిజన్లో అనమాట. అలాగే పాలక్కడ్ అండి క్లీనెస్ట్ సిటీ ఇన్ కేరళ అనమాట. పాలక్కడ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పాలక్కడ్ జంక్షన్ అండి, ఎందుకంటే పాలక్కడ్ నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒక లైన్ ఏమో టువర్డ్స్ మన కోయంబత్తూరు, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ షోర్నూరు, అండ్ ఒక లైన్ టువర్డ్స్ పొల్లాచి. అందుకే పాలక్కడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. పాలక్కడ్ కూడా కోయంబత్తూరులో ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఖాళీగా ఉంది, ట్రైన్లో రెగ్యులర్ అబ్బా అని షాక్ అయ్యాను. కాకపోతే వన్స్ పాలక్కడ్ రాగానే షేక్ అయ్యాను అనమాట. ఎంతైనా సరే మన ట్రైన్ పాలక్కడ్ హోమ్ టౌన్ కదా, కాబట్టి మాది హోమ్ టౌన్ కదా, ఆ మాత్రం ఉంటుందన్నమాట. కానీ ఈ ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉంటుందని అన్ఎక్స్పెక్టెడ్ అండి బాబు. ఆడి మొబైల్ ప్యాంట్రీ వాళ్ళు టీ కాఫీ అమ్ముతున్నారు, బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నారు. ప్లస్ ఈ ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ వాళ్ళు పైన దాకా వస్తారనమాట. చూడండి అక్కడ. ఇక్కడ చూసుకుంటే పక్క ప్లాట్ఫామ్లో అండి మంగళూరు సెంట్రల్, ఎంజిఆర్ చెన్నై సెంట్రల్, వెస్ట్ కోస్ట్ వచ్చింది అనమాట. నేను ఆల్రెడీ వెస్ట్ కోస్ట్లో బ్లాక్ చేశానండి. అప్పుడు ఈ ట్రైన్ కవర్ చేద్దాం అనుకున్నా, జింక్ చేద్దాం అనుకున్నా. అప్పుడు పాలక్కడ్ గ్యాప్లో మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు పాలక్కడ్లో కలిసిన ఆ ట్రైన్ 5:30కే రావాలి, కానీ ట్రైన్ లేట్ అయిపోయింది బాగా. కానీ ఈ ట్రైన్లో మాత్రం అసలు మొబైల్ ప్యాంట్రీ అన్ఎక్స్పెక్టెడ్ అండి బాబు, చెప్తున్నా కదా. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, మ్యాంగ్లూర్ చెన్నై వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. నేను ఈ ట్రైన్ బ్లాక్ చేశాను ఆల్రెడీ. మీరు చూడకపోతే నాకు చాలా ఛానల్లో చూడొచ్చు అనమాట ఈ ట్రైన్ బ్లాక్. వెస్ట్ కోస్ట్
వావ్. ఈ ట్రైన్ కి ఏమో చెన్నై సెంట్రల్ మ్యాంగ్లూర్ మెయిల్ తో రేక్ షేరింగ్ ఉంది అనమాట. మంచి ట్రైన్ అండి ఇది కూడా, వెల్ మెయింటైన్ ట్రైన్. ఈ ట్రైన్ లో కూడా మంచిగా ఫుడ్ బాగుంటుంది అనమాట, ఫుడ్ పరంగా చాలా బాగుంటుంది ఈ ట్రైన్ కూడా. రాగానే మాత్రం మన రిజర్వేషన్కి వచ్చి కాదు ఒక మాస్టర్కి ఫుల్ అయింది, కానీ జనరల్ మాత్రం మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. మన ట్రైన్ పాలక్కడ్ నుండి డిపార్ట్ అయిపోయిందండి. ఆ పాలక్కడ్ ట్రైన్ చూసారు ఎంత బాగుందో, ఇక రిఫ్రెష్మెంట్ క్యాటరింగ్స్ ఉన్నాయి, ఫుడ్ ట్రాక్స్ ఉన్నాయి, వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి. క్రిస్టల్ గిరి కదా, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ స్టేషన్ ఇన్ కేరళ అండి. ఇక్కడ చూసారా, ఈ రోడ్ కేఫ్ అంట, అసలు ఎక్సలెంట్ అండి. మన విజయవాడ కూడా ఉంది ఈ రోడ్ కేఫ్, అక్కడ మెమో ఉందన్నమాట, పాలక్కడ్ మెమో. ఎంత బాగుందో క్రిస్టల్ గిరి, ఎంత బాగుంది సారా, ఎక్సలెంట్ కదా స్టేషన్ మాత్రం, చాలా బాగుంది స్టేషన్ మాత్రం, అసలు ఎక్సలెంట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్టేషన్ ఇంత బాగుంటుందని చెప్పి. బాయ్ బాయ్ పాలక్కాడ్ జంక్షన్, పాలక్కాడ్. పొల్లాచి లైన్ అనమాట, మన చెన్నై పాలక్కాడ్ ఎక్స్ప్రెస్ వెళ్ళే లైన్ అనమాట. యాక్చువల్లీ చెన్నై పాలక్కాడ్ ఎక్స్ప్రెస్ పాలక్కాడ్ డైరెక్ట్ రాదనమాట, మొత్తం తేని ఇవన్నీ తిరుక్కుని వస్తుంది, పొల్లాచి తిరుక్కుని ఈ రూట్లో వస్తుంది అనమాట, దాని రూటే సపరేట్. పాపా కొబ్బరి చెట్లు బాగున్నాయి. కేరళ అంటే కొబ్బరి, కొబ్బరి అంటే కేరళ. ఓకే ఓకే, అర్థమైంది. తిరగబోతున్నా ఓటపాలెం. ఆ ఓటపాలెం చూసారా, ఇల్లు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత వింటేజ్ వైపు ఉంది, వింటేజ్ కేరళ వైపు ఇదంతా చాలా బాగున్నాయి స్టేషన్. వెల్కమ్ టు ఓటపాలెం. ఈ ట్రైన్ కూడా మంచి క్రౌడ్ ప్లేయర్ అండి బాబు. ఓటపాలెం కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, చూసారా ఎంతమంది ఉన్నారో జనాలు. ఏమో అనుకున్నా కేరళని, తక్కువేం కాదు. టు ఓటపాలెం ట్రైన్ కూడా వచ్చి ఓటీపీ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 2, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కడ్. చూసారా జనాలు అసలు ఈ ట్రైన్ కోచ్ కాంపిటీషన్ అండి. ఈ ట్రైన్లో మొత్తం 22 కోచ్లు ఉన్నాయి. యాక్చువల్గా ఐసీఎఫ్ 24 పెట్టచ్చు, కానీ ఈ ట్రైన్లో 22 ఉన్నాయి. 22 కోచ్లు, 2 ఏసీ చైర్ కవర్ కోచ్లు, 5 సెకండ్ సీట్ కోచ్లు, 22 కోచ్లు, తర్వాత 13 జనరల్, 2 ఎస్ఎల్ఆర్ కోచ్లు. ఈ ట్రైన్లో 13 జనరల్ కోచ్లు పెట్టినాక నేను షాక్ అయినా అండి. కానీ ఈ ట్రైన్కి ఉన్న డిమాండ్ కంటే 13 కాదు 20 పెట్టిన తక్కువ. ఎందుకంటే పాలక్కడ్ చూసారు ఎంతమంది ఎక్కారో. పాలక్కడ్లో అయితే ఈ ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఓటపాలెం చూడండి, ఓటపాలెం కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ షోరనూరు, తిరూరు, క్యాలికట్టు, ఎక్కుతూనే ఉంటారండి బాబు. చెప్తున్నాయి కదా, 13 జనరల్ కోచ్ ఎందుకు పెట్టారని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ ట్రైన్ కూడా డిమాండ్ మామూలు డిమాండ్ లేదుగా ఈ ట్రైన్కి. నేను ఓటపాలెం డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి షోర్నూర్. మన సూర్యుడు కూడా స్టార్ట్ అయిపోయింది, సూర్యోదయం కూడా స్టార్ట్ అయింది మంచిగా. అబ్బా, సూర్యుడు మనకి వెల్కమ్ చెప్పింది బాగానే. ఆ ట్రైన్ పెట్టండి ఎంత బాగుంది అసలు లుక్. వింటేజ్ కేరళ వింటేజ్ కేరళ అండి బాబు. ఈ ఓటపాలెంలో ఎక్కువ ట్రైన్స్ స్టాప్ లేదండి. మన ఎర్నాకుళం ఇంటర్సిటీ కూడా స్టాప్ లేదు ఇక్కడ.
కొన్ని ట్రైన్స్ మాత్రం స్టాప్ లేదు. కొట్టు చిరగొట్టు. బ్రేక్ఫాస్ట్ అమ్ముతారు. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ వడ అమ్ముతారు అనమాట. ఇడ్లీ వడ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతారు. ఇడ్లీ వడ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట బ్రేక్ఫాస్ట్. పట్టాలు పగలు బ్రేక్ఫాస్ట్ అమ్ముతారండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ, ఇడ్లీ వడ, బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతారు అనమాట. అది కోయంబత్తూరులో పోటీ చేస్తారు. టేస్ట్ చేద్దామా అంటే ఇంట్రెస్ట్ ప్రెసెంట్ ఆకలి లేదు. ఆకలి ట్రై చేద్దాం. ఎందుకు ఒట్టి తీసుకొని చెప్పండి. సో షోర్నూర్ బైపాస్ లైన్ అనమాట. ఇంతకుముందు కొన్ని ట్రైన్లు షోర్నూర్ వచ్చి ఇంజన్ మార్చి లేవన్నమాట. ఇక్కడ షోర్నూర్ బైపాస్ లైన్. ఇది భర్తపూజ లైన్ అని. భర్తపూజ రివర్ వస్తుంది. త్రిశూర్ లైన్ అనమాట. త్రిశూరు తర్వాత ఎర్నాకుళం లైన్ అనమాట. మనమేమో టువర్డ్స్ షోర్నూర్ వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు కొన్ని ట్రైన్స్ అండి ఆర్ఎల్పి బొకారో ఎక్స్ప్రెస్ ఇవన్నీ అవి వచ్చి శబరి ఎక్స్ప్రెస్ ఇవన్నీ షోర్నూర్ వచ్చి షోర్నూర్లో లోకల్ రివర్సల్ అయ్యి ఢిల్లీ అనమాట. ఇప్పుడు వెళ్ళట్లా, డైరెక్ట్కి వెళ్ళిపోతుంది. షోర్నూర్ బైపాస్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ త్రిశూర్ వెళ్ళిపోతున్నాయి. షోర్నూర్ ముందు ఆపేదారు క్లియరెన్స్ ఇవ్వాల. ఎందుకబ్బా క్లియరెన్స్ ఇవ్వలేదు అనుకుంటే మన ముందు 2 ట్రైన్స్ ఉన్నాయండి. అందుకే క్లియరెన్స్ ట్రైన్ కరెక్ట్గా షోర్నూర్ ముందు ఆపేశాడు. ఎందుకంటే షోర్నూర్ ముందు మనకి ట్రైన్ కంటే ముందు 2 ట్రైన్స్ ఉన్నాయి అనమాట. ఒకటేమో ఎర్నాకుళం పూణే ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసేమో అది కన్నూర్ త్రిశూర్ ఎక్స్ప్రెస్ అనమాట. త్రిశూర్ కన్నూర్ ఎక్స్ప్రెస్ అది ముందనమాట. ఆ 2 ట్రైన్స్ కోసం అని చెప్పి మన ట్రైన్ బయట ఆపేశారు అనమాట. షోర్నూర్ బయట విజువల్ చూసారండి ఎంత బాగుందో. నాకు ఇప్పుడే వర్షం పడింది అనుకుంటే ఇక్కడ, కానీ చాలా విజువల్ చాలా బాగుందండి. ఇక్కడ చెరువులా ఉందనుకున్నాను, చెరువులా కట్టారనుకున్నాను. చాలా బాగుంది. బ్లాక్ బాట్ మనం షోర్నూర్ జరగబోతున్నాం కదా, ఆ షోర్నూర్ ముందు ఒక లైన్ చూసారా, ఆ లైన్ ఏంటంటే త్రిశూర్ ఎర్నాకుళం లైన్ అనమాట. అందుకే షోర్నూర్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. మన నేత్రావతి, కాసరగోడు వందే భారత్, మంగళూరు వందే భారత్ ఇవన్నీ ఈ లైన్లో వెళ్తాయి అనమాట. త్రివేంద్రం రాజధాని, ఎర్నాకుళం దురంతో అన్ని టాప్ ట్రైన్స్ అన్ని ఈ రూట్లో వెళ్తాయి అనమాట. మలబారు, మావేలి, ఏర్నాడు, ఎగ్జిక్యూటివ్, అబ్బా ఎనీ టైమ్. వెల్కమ్ టు షోర్నూర్ జంక్షన్. అదే రైల్ ఫ్యాన్ ఫస్ట్ టైం అండి. ఇది చాలాసార్లు వచ్చాను, బ్లాగ్ చేయలేదు ఎప్పుడు. ఈ ట్రైన్ వ్యాప్ 7 ఈ రోడ్ త్రివేంద్రం కన్నూర్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్. కన్నూర్ త్రివేంద్రం జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అండి. వ్యాప్ ఓహో దీనిలో D15 ఉన్నాయన్నమాట. 15, 18 అంటే కదా. ఇది మన కోసం ఇది వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది లేట్ అయిపోయింది ఈరోజు. యాక్చువల్గా ఇది వెళ్ళిపోవాలి. యాక్చువల్ మనకి ముందు డిపార్ట్ అయిపోయింది, లేట్ అయిపోయింది ఈరోజు. మాత్రం బాగా లేట్ అయిపోయింది. ఇంకా మనం వచ్చాక ఇది వెళ్ళిపోయింది. ఇక్కడ త్రివేంద్రం కన్నూర్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జనశతాబ్ది అనమాట. మంచి ట్రైన్. లేదు పాలక్కేడుతో పోతుంది బెటర్, అంత ఎక్కువ ఏం లేదు. మన జనశతాబ్ది కదా, మన జనశతాబ్దిలో 15 ఉన్నాయండి మొత్తము సెకండ్ కోచ్లు. ఇవన్నీ ఏసీ చైర్ కార్ కోచ్లు. మొత్తం ఈ చైర్ కార్ కోచ్లు 3 అన్నమాట. 3 ఉన్నాయి దీంట్లో మొత్తం. ఇది మనం వచ్చాము, ఇది డిపార్ట్ అయిపోయింది చూసారా. మన ఎంట్రీ ఇది నెక్స్ట్ 2 ఒకేసారి అయినాయి అనమాట. ఇది ఆల్మోస్ట్ ప్యాక్. ఎందుకంటే లాంగెస్ట్ జనశతాబ్ది కదా, ఇక్కడ లోకల్ టిఫిన్స్ అన్ని అమ్ముతారు ఇక్కడ. వెల్కమ్ టు షోర్నూర్ జంక్షన్ అండి. ఫస్ట్ టైం అనమాట యాజ్ ఎ రైల్ ఫ్యాన్ గా ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా ఈ షోర్నూర్ జంక్షన్. ఈ షోర్నూర్ అని కాదు, షోర్నూరు, క్యాలికట్టు, తర్వాత వచ్చే కన్నూరు, కాసరగోడ్డు ఇవన్నీ ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా. ఈ లైన్ ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా అండి. ఇంతకుముందు ఈ లైన్ లో ట్రావెల్ చేశాను కానీ కవర్ చేయలేదు. వెస్ట్ కోస్ట్ ట్రావెల్ చేశాను కదా, కవర్ చేయలేకపోయాను ఎందుకంటే నైట్ టైం కాబట్టి. కానీ ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా ఈ రూట్ అంతా. నార్త్ కేరళ మొత్తం ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా. ఇంకా షోర్నూర్ విషయానికి వస్తే ట్రైన్ కూడా వచ్చేసి SRR అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 7. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ పాలక్కడ్. ఇంకా షోర్నూర్ జంక్షన్ కదండి, షోర్నూర్ నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒక లైన్ ఏమో టువర్డ్స్ త్రిశూరు, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ పాలక్కడ్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ మన నీలంబూర్ రోడ్, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ తలశ్శేరి, మనం వెళ్ళబోయే లైన్ అనమాట. అందుకే షోర్నూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్.
అలాగే అండి ఏరియా పరంగా కేరళలో అతిపెద్ద స్టేషన్ అండి షోర్నూరు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా పరంగా కేరళలో అతిపెద్ద స్టేషన్ అన్నమాట. కొన్ని స్టేషన్లు ఏమో కేరళలో ఎలా అంటే ప్యాసింజర్ పరంగా పెద్ద స్టేషన్స్ ఉన్నాయి, ఏరియా పరంగా పెద్ద స్టేషన్స్ ఉన్నాయి, అలాగే రైల్ ట్రాఫికింగ్ పరంగా పెద్ద స్టేషన్స్ ఉన్నాయండి. ఇది ఏరియా పరంగా పెద్ద స్టేషన్ షోర్నూరు అనమాట. కానీ షోర్నూరు వరకు అయితే మన ట్రైన్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది అనమాట. ఇంకా మాత్రం మన ట్రైన్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది, అసలు మొత్తం ప్యాక్ అయిపోయింది రైల్వేకి వచ్చి మాత్రం. మనకి ట్రైన్లో ప్యాంట్గా లేదు కదా, చాలా బెంగేసింది. కానీ మన ట్రైన్లో మొబైల్ ప్యాంటర్ ఉంది. అలాగే ఇంకో మంచి విషయం ఏంటంటే ట్రైన్ షోర్నూరు రాగానండి ఇక్కడ వెండర్స్ తిరుగుతూనే ఉంటారండి. ఇడ్లీ వడ, బనానా బజ్జీ, టీ, కాఫీ తిరుగుతూనే ఉన్నారనమాట. ఇది చాలా మంచి విషయం అనమాట. మన కరెక్ట్ మనకంటే ముందు ఇప్పుడు త్రిశూర్ కన్నూరు ఎక్స్ప్రెస్ వెళ్ళిందండి, ఇప్పుడు వెళ్ళింది జస్ట్ అది. దాని వెనక మనం వెళ్తాం. మేబీ మనం ఆ ట్రైన్ ఓవర్టేక్ చేయొచ్చు, ఎందుకంటే ఆ ట్రైన్కి మధ్యలో చాలా స్టాప్స్ ఉన్నాయి. మన ట్రైన్కి ఏమో వన్ షోర్నూరు తీసినాక డైరెక్ట్ తిరువురే స్టాప్. కానీ ఆ ట్రైన్కి మధ్యలో చాలా స్టాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్టాప్స్. పక్కా ఓవర్టేక్ చేస్తాం ఆ ట్రైన్ మనం. చూడండి వడ పరోట అని తిరుగుతూనే ఉండలేదు, వెంటనే తిరుగుతూనే ఉన్నారు. చూడండి వెంటర్ లోకల్ వెంటర్స్ పదివేలేదు ఇక్కడ, చాలా బాగుంది ఇక్కడ షోర్నూరులో. వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది ఇక్కడ షోర్నూరులో మాత్రం. అబ్బా ఇలా కనుక మంగళూరులో పడితే నాకు బొక్కే, మామూలు బొక్క కాదు, మెగా బొక్క. ఈ వర్షంలో బ్లాగింగ్ చేస్తాను రా బాబు. జింజర్ టీ అనమాట. టీలో ఏమో మసాలా ఎలాది జింజర్ ఉంటుంది అనమాట. నేను జింజర్ టీ తాగుతున్నా. మంచి వర్షం పడుతుంది కదా, ఈ వర్షానికి జింజర్ టీ చాలా బాగుంటుంది అనమాట. చెప్తున్నా కదా, మీరు ట్రైన్లో ట్రావెల్ చేసి ఈ ప్రిమిక్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి. కాఫీ అయిపోయింది కదా, ఇది ప్రిమిక్స్ టీ అండి, జింజర్ ప్రిమిక్స్ టీ అనమాట. చాలా బాగుంది, టీ మాత్రం చాలా బాగుందండి. చూడండి క్లైమేట్ చాలా బాగుంది, బయట మంచి వర్షం అండి బయట. ఈ మంచి వర్షానికి వేడి వేడి టీ కాంబినేషన్ అదిరిపోద్ది అనమాట. ఇంకా మన ట్రైన్ డిపార్ట్ అవ్వలేదండి ఇక్కడ నుంచి, ఎందుకంటే ముందు తెలియదు కదా కన్నూరు ఎక్స్ప్రెస్, అది వెళ్ళాక మన డిపార్ట్ అవుతుంది. ఇంకో ట్రైన్ వస్తుంది ఇక్కడికి షోర్నూరు. ఏ ట్రైన్ వస్తుంది అబ్బా చెప్పమా. మన ట్రైన్ షోర్నూరు డిపార్ట్ అయిపోయిందండి. నాకు తెలిసి షోర్నూరులో ఏదో టైగర్ రిజర్వ్ ఉందనుకుంటాను, చూసారా? టైగర్ రిజర్వ్ ఏదో రిజర్వ్ ఉందనుకున్నాను. అక్కడ చూసుకుంటే షోర్నూరు కోయంబత్తూర్ ప్యాసింజర్ ఉందండి. అక్కడ దగ్గర 20 నిమిషాలు ఆగిన తర్వాత మన ట్రైన్ షోర్నూరు డిపార్ట్ అయిందండి. మన ట్రైన్ కింద ముందు చెప్పే కదా త్రిశూర్ కన్నూరు డిపార్ట్ అయింది కదా, ఏం మాత్రం ఛాన్స్ ఉన్నా సరే మన ట్రైన్ ఆ ట్రైన్ ఓవర్టేక్ చెయ్యొచ్చు పక్కా. కానీ ప్రీమిక్స్ టీ మాత్రం అదృష్టం అండి. జింజర్ మసాలా ఎలాచి ఫ్లేవర్ ఉంది, నాకు జింజర్ అని చాలా ఇష్టం పర్సనల్గా. బాయ్ బాయ్ షోర్నూర్ జంక్షన్, బాయ్ బాయ్. అవర్ నెక్స్ట్ స్టాప్ తిరూర్. అవునండి, ఫోన్ బయట పెడదామంటే వర్షం బాగా పడుతుందండి బాబు. చెప్తున్నా కదా, నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా బ్లాగ్ చేద్దామన్నా సరే ఈ వర్షం ఇబ్బంది పెడతానే ఉంటుంది. ఆల్రెడీ ఈ వర్షం వల్ల నా ఐఫోన్ 2 సార్లు దొబ్బిందండి, 2 సార్లు. ఇది 3వ సారి. ఇది రైడ్ అండి. మా తెలుగు సినిమాలు కూడా చాలా షూటింగ్ అయినాయి అనమాట. చాలా బాగుంటుంది ఏరియా మాత్రం. ఇంతంతా ఏరియా మాత్రం చాలా బాగుంటుంది. అసలు చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, ఫేస్బుక్ చాలా వైరల్ ఈ లైన్ మాత్రం. నీలంబూర్ రోడ్ లైన్ ఇది. మరి ఏరా అరకొనం ఆగలేస్తుందా నీకు? దొంగనే అలా. నీలంబూర్ రేట్లు మనకి ఫాలో అవుతూనే ఉందండి. క్లైమేట్ అదిరిపోతుంది కదా మెల్లమెల్లగా. కానీ వర్షం పడితే ఫోన్ బయట పెట్టలేని. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. పర్లేలే, కొంచెం ఆలకించారు. కానీ చూడండి ఆ లైన్ అలా మెల్లగా నీలంబూర్ వెళ్ళిపోతుంది అనమాట. ఓవర్టేకింగ్ త్రిశూర్ కన్నూర్ ఎక్స్ప్రెస్ కరెక్ట్ థర్డ్. మరీ జీవి దొరికేది. ఇప్పటికండి నా మీద అసలు జాలే లేదనమాట. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా, మనస్ఫూర్తి డ్రా చేద్దామంటే ఈ వర్షం ఏంట్రా బాబు ఇలా తగులుతుంది.
ఈ వర్షం వల్ల ఆడి నా ఫోన్ 2 సార్లు దొబ్బింది. ఇప్పుడు ఫోన్ బయట పెడితే 3 సార్లు దొబ్బుద్ది అనమాట. ఏరులు చాలా ఏరులు పొంగుతున్నాయి చూసారా. ఈ వర్షంలో ఇది ఎటువంటి ఉండేదండి, కానీ ఫోన్ బయట పెట్టలేమంటే ఎవడురా నువ్వు రాయప్ప ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. వర్షంలో మంచి వర్షం తగిలేరు నువ్వు. పట్టామి దగ్గర ఉన్నావు. షిప్పింగ్ పట్టాంబి మెయిన్ లైన్స్ కి ఏమైందండి అదిరిపోయిందిగా. ట్రైన్ నుంచి అసలు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదండి బాబు. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్. అసలు ఇచ్చి పడేస్తుంది సందు దొరికినాడు. పడేస్తుంది తొక్కు ఎలా కొట్టున్నా. ఈ ట్రైన్ నుంచి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం ట్రైన్ అండి బాబు అసలు. ఒక ఓవర్టేక్, తర్వాత హై స్పీడ్ క్రాసింగ్స్, హై స్పీడ్ మెయిన్ లైన్ స్కిప్పింగ్స్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదా. ఇది నార్మల్ ట్రైన్, క్లాస్ ట్రైన్ కదా, పాలక్కాడ్కి కవర్ చేయొచ్చు, కేరళని కవర్ చేయొచ్చు అనుకున్నా తప్ప ఓవర్టేక్లంట, క్రాసింగ్లంట, హై స్పీడ్ స్కిప్పింగ్లంట, లోపల బ్యాటరీ, మొబైల్ బ్యాటరీ అంట. ఏంటి ట్రైన్ అసలు ఎక్సలెంట్ అండి బాబు, ఎక్సలెంట్. ఎక్కడ కొంచెం దూరం కదా, అది ఈ ట్రైన్ నేను అనుకుంటాను అనమాట. చెప్తాను కదా, చాలా మంచి ట్రైన్ అండి బాబు. రివర్ పక్కనే వెళ్తున్నాం, ఇంకా రివర్ పక్కనే వెళ్తున్నాం. ఇది ఏం రివర్?
అబ్బా ఇక్కడ చూడండి జనాలు ఎంత ఉన్నారు ట్రైన్కి. వెల్కమ్ టు తిరూర్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు ఇది మాస్ అంటే. వెల్కమ్ టు తిరూరు. ట్రైన్ కూడా వచ్చేసి TIR అనమాట. చూడాలి ప్లాట్ఫామ్ 3 జోన్, సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కాడ్. ఈ తిరూరు స్టేషన్ ఏదో అనుకున్నాం కానీ తిరూరు స్టేషన్ చాలా బాగుందండి బాబు. విజువల్ గా చాలా బాగుంది అనమాట. చాలా పెద్దగా స్టేషన్ మాత్రం. ఈ తిరూరు అనేది మల్లపురం డిస్ట్రిక్ట్ లో ఉంటుందండి. ఇక్కడ నుంచి మల్లపురం వచ్చేసి 26 కిలోమీటర్లు అనమాట. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తాయండి. మన ట్రైన్ కండి కోయంబత్తూరు నుంచి మంగళూరు దాకా మొత్తం స్టాపులు 15 స్టాపులు అనమాట. కోయంబత్తూరు మంగళూరు కలుపుకొని 15 స్టాపులు అనమాట. ఇక్కడ దాకా మనం ఎన్ని స్టాపులు కవర్ చేస్తాము? కోయంబత్తూరు, పాలక్కాడు, షోర్నూరు, తిరూరు 4 స్టాపులు కవర్ చేసామండి. ఇంకా 11 స్టాపులు పెండింగ్ ఉన్నాయి అనమాట మనకి ఇంకా. కానీ వన్స్ షోర్నూరు దాటినాక కొట్టుడు ఏమి కొట్టుడండి బాబు. చెప్తున్నాక ప్యూర్ వంటని కొట్టుడండి. వర్షం పడుతుంది కదా, ట్రైన్ స్పీడ్ తగ్గుద్ది అనుకున్నా కానీ ఆ వర్షం పడే స్పీడ్ కంటే మన ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉందండి బాబు. ఇది ఒక క్లాస్ ట్రైన్ అనుకున్నా కానీ ఈ క్లాస్ ట్రైన్ అయిన మంగళూరు ఎక్స్ప్రెస్ లో ఈ మాస్ని ఎక్స్పెక్ట్ చేయాలండి బాబు. చూసారు క్రౌడ్ పిల్లర్ ఎలా ఉందో. పాలక్కాడ్ స్టార్ట్ అయిన డిమాండ్ అసలు ఎక్కడ ఆగలేండి. ఈ ట్రైన్కి ఎక్కుతూనే ఉన్నారు ఈ జనాలు మాత్రం. బాబా సింగింగ్ సార్ మన ట్రైన్కి. మన ట్రైన్ తిరుగు నుండి డిపార్ట్ అయిపోయిందండి. తిరూరులో చాలా మంది డీబోర్డ్ అయ్యారు, అలాగే బోర్డు కూడా అయ్యారు అనమాట. రన్ మాత్రం చాలా బాగుంది ట్రైన్ మాత్రం. చెక్కింగ్ చూసారు ఇక్కడ ఎలా అవుతుందో. చాలా మంది డీబోర్డ్ అయ్యారు ట్రైన్ నుంచి మాత్రం. తిరూరు స్టేషన్ ఇది అనుకున్నా కానీ చాలా బాగుంది. పిట్ట కొంచెం కొద్దిగానే ఉన్నట్టు స్టేషన్ చాలా బాగుందండి తిరూరు మాత్రం. ఇది మల్లపురం డిస్ట్రిక్ట్కి వస్తాయన్నమాట. చాలా బాగుంది స్టేషన్ మాత్రం, ఎక్సలెంట్. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పరప్పన్న గాడి. వర్షం మాత్రం తగ్గట్టుంది కదా. ఓహో ఇక్కడ రివర్ వచ్చిందండి. ఇదేంటి రివర్ విచ్ రివర్? భరతపూజ రివర్. ఇది విచ్ రివర్? రివర్ తిరువూర్ రివర్. ఓకే. ఆఫ్టర్ పల్లిపురం వన్ రివర్ కింద దట్ రివర్ నేమ్ దట్ ఇస్ భరతపురం. ఓకే. ప్యాక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది చూసారా. అది రెడీ పెట్టడం కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. కోచ్ మొత్తం దాటినాకండి మన కోచ్ మొత్తం ప్యాక్ అయిపోయింది సార్. జామ్ ప్యాక్ అయిపోయింది మొత్తము. అందరు నిలబడి రావాలి చేస్తారు అనమాట. మొత్తం ప్యాక్ అయిపోయింది. నేను అనుకున్న కోయంబత్తూరు ఎంటర్ బాబు ట్రైన్ ఖాళీ ఉంది అనుకున్నా కానీ వన్స్ ట్రైన్ కేరళ ఎంటర్ అయిందా మొత్తం ప్యాక్. అబ్బా పొట్టు ఉప్పు రేపుతున్నాడు కదా సొంతూరు. దొరికిన ప్రతి చోట రేపు పడుతుంది అసలు. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బ్రేక్ కొడుతున్నా రేపు కొడుతున్నా అసలు. ఫ్లాట్ పట్టాను రా, ఫ్లాట్ పట్టాను. ట్రైన్ లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, స్నాక్స్ స్టార్ట్ అయినాయండి. చిప్స్, వేఫర్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. మంచి విషయమే. కీపిటప్. చూడండి పర్ఫార్మెన్స్. వన్స్ షోను డిపార్టెడ్ రన్ ఇలానే ఉందండి. పర్ఫార్మెన్స్ ఇలా ఉంది. 110 అంటే 110 కరెక్ట్ పోతుండు. ఎక్కడ తగ్గట్లేదు అసలు. ఆ వర్షం పడుతున్నా సరే ఆ వర్షం కంటే స్పీడ్ పోతున్నాడు మనడు. చూడండి ఆ రన్ ఒకసారి. టక్ 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 కొడుతూనే పోతుండు అసలు. యాక్చువల్లీ పరప్పనన్ గడి. ఈ ట్రైన్ కూడా చాలా ఫీచర్ ఉందండి. చిన్న స్టేషన్ అండి, 2 ప్లాట్ఫామ్స్ అనమాట. కానీ చాలా బాగుంది. మెయిన్ లైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. అసలు ఎక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ట్రైన్లో ఎక్కేవాళ్ళు తప్ప దిగేవాళ్ళు లేరు అనిపించి నాకు తెలుసు.
టు పరప్పనన్ గడి. స్టేషన్ కోడ్ వచ్చేసి పీజీఐ అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 2. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కడ్. ఈ స్టేషన్కి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎలా అంటే ఈ ఏరియాని హార్ట్ ఆఫ్ కేరళ అంటారండి. పరప్పన్ గడిని హార్ట్ ఆఫ్ కేరళ అంటారు. మన పరప్పన్ గడి వచ్చేసి ఓల్డెస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అనమాట. ఓల్డెస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఓల్డెస్ట్ స్టేషన్ ఆఫ్ కేరళ కూడా. ఫస్ట్ రైల్ రూట్ ఇన్ కేరళ కూడా మన పరప్పన్ గడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇంతకుముందు కన్నూరు బైపూర్ లైన్ ఉండేదన్నమాట. ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ కేరళ అనమాట. మన పరప్పన గడి నుంచి స్టార్ట్ అయింది అనమాట, పరప్పనం గడి. ఇంకా మన ట్రైన్ యొక్క కిలోమీటర్స్ అండి. మన ట్రైన్ వచ్చేసి మంగళూరు నుంచి కోయంబత్తూర్ దాకా కవర్ చేసే కిలోమీటర్ వచ్చేసి 407 కిలోమీటర్స్ అండి. 407 కిలోమీటర్స్ అనమాట మంగళూరు నుంచి కోయంబత్తూర్ దాకా. ఉందో ఇది ఇల్లులో అక్కడ సిటీ సిగ్నల్ ఇచ్చాడండి మన ట్రైన్కి. మన ట్రైన్ సిగ్నల్ ఇచ్చాడు. అక్కడ చూసారా పరప్పన్ గడిలో జూడియో కూడా ఉందండి బాబు. పరప్పన్ జూడియో, హైపర్ బెస్ట్ మార్కెట్. పెద్ద సిటీ ఇది కూడా. ఇది అనుకున్నా మన ట్రైన్ నుంచి పరప్పన్ గడిలో కూడా పర్లేదు డీసెంట్ డీబోర్డ్ అయ్యారు. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇది. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోళికోడ్, క్యాలికట్. చూడండి ఇది బస్ స్టాప్ అనుకుంటా. బస్ స్టాపా, అక్కడ టెంపుల్ ఏదో ఉందండి. టెంపులేనా? ఆ టెంపులే. బాయ్ బాయ్ పరప్పన్ గడి, బాయ్ బాయ్. అబ్బా మరికొద్దిసేపట్లో మనం ఫిట్ అయిపోతున్నాము మంగళూరు త్రివేంద్రం వందే భారత్ అండి. అది ఏమైనా బాగుందా? అసలు ఎక్సలెంట్ వ్యూ కదా. వ్యూ అదృష్టం కదా అసలు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మంగళూరు త్రివేంద్రం వందే భారత్. ఏ అయిందా? తిరుగుతూనే ఉందన్నమాట ట్రైన్లో. యాక్చువల్లీ షార్ట్నోలో చాలా మంది బయట బై చేశారు అనమాట. ట్రైన్లో బై చేయాల, ఇంక తిరుగుతూనే ఉన్నాను అందుకే. స్కిప్పింగ్ ఫెరోక్. ఫెరోక్లో ఆగుద్దా వెళ్తుందా? మెల్లగా వెళ్తుంది ట్రైన్ నుంచి, స్టేషన్ నుంచి. యాక్చువల్లీ ట్రైన్కి అఫిషియల్గా హాల్ట్ లేదు. నాకు ఎందుకు ఆగుతుంది అనిపిస్తుంది అండి ఫెరోక్లో. మన ముందు ఎర్నాకుళం పూణే ఉంది అంతే, ఇంకే ట్రైన్ లేదే. సిగ్నల్ క్లియరింగ్ ఉంది, ఎందుకు తెలియదే. ఫెరోక్ అండి. ఇక్కడ నుంచి మనకి కాలికట్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది స్టేషన్ నుంచి మాత్రం. నాకు ఎందుకు ఆపేశాడు. ఆపాడు. ఎస్, సిగ్నల్ క్లియరెన్స్ లేక ఆపేశాడు ఫెరోక్లో మన ట్రైన్. యాక్చువల్లీ ఫెరోక్లో అన్ఎఫిషియల్ హాల్ట్ అనమాట ఇది. గుడ్స్ క్యారింగ్, ట్రాక్స్ క్యారింగ్ గుడ్స్ అనమాట. రైల్వే ట్రాక్స్ క్యారీ చేస్తుంది. ఇది వింతలో వింత ఇది. టు ఫెరోక్
ఫెరోక్లో యాక్చువల్గా మన ట్రైన్కి స్టాప్ లేదు. మేబీ సిగ్నల్ క్లియరెన్స్ లేక మన ట్రైన్ ఆపాడనమాట. ఇంక ఎలాగో ఆపాడు కాబట్టి ఫెరోక్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఫెరోకు ట్రైన్ కూడా వచ్చేసి ఎఫ్కే అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 2, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కడ్. మంగళూరు దాకా పాలక్కడే, మంగళూరు దాకా సదర్న్ రైల్వే జోనే. ఇంకోటి ఏంటంటే ఫెరోక్ వచ్చేసి మన కోలికోట్ స్టేషన్కి కరెక్ట్గా 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. క్యాలికట్ కోలికోడ్ అనమాట. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ని కోలికోడ్ అంటారు, ఎయిర్పోర్ట్ని క్యాలికట్ అంటారు అనమాట. మన ఫెరోక్ నుంచి క్యాలికట్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అండి. కంపేర్ టు క్యాలికట్ రైల్వే స్టేషన్, ఇప్పుడు కోలికోడ్ రైల్వే స్టేషన్ కంటే మన ఇక్కడ నుంచే దగ్గర అనమాట. ఫెరోక్ నుంచి మనం మ్యాంగ్లూరు మెయిల్కి, వెస్ట్ కోస్ట్కి చాలా ట్రైన్స్కి ఫెరోక్లో స్టాప్ ఉంది, కానీ మన ట్రైన్ స్టాప్ లేదు ఇక్కడ ఫెరోక్లో. చూసారు ఎలా ఉందో. నేను మంచిగా పరశురామ్ ఎక్స్ప్రెస్ అండి హై స్పీడ్ క్రాసింగ్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే చూడండి మన ట్రైన్ ఫెరోక్లో ఆగడము, ఆ ట్రైన్ ఫెరోక్ రావడం జరిగిపోవడం వల్ల ఆ స్కిప్పింగ్ మిస్ అయింది అనమాట. మంచి క్రాసింగ్ కూడా మిస్ అయింది. అది పరశురామ్ ఎక్స్ప్రెస్ అండి, మ్యాంగ్లూర్ సెంట్రల్ కన్యాకుమారి పరశురామ్ ఎక్స్ప్రెస్ అనమాట. చాలా లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఇన్ కేరళ అనమాట. ఆ ట్రైన్ మంచిగా గూడ్స్ లేకపోయినా చూపించేవాడి, గూడ్స్ అడ్డంగా వచ్చింది అంటే మనం ఒకటి అనుకుంటామండి, పైన ఒకటి అనుకుంటాడండి, వాడి కాన్సెప్టే నడుస్తుంది అనమాట అంతా. పరశురామ్ సారీ దాన్ని మిస్ అయ్యాను. అంటే ఈ రూట్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా కదా, మంచి ఎదురుబడే క్రాసింగ్స్ కూడా ఫస్ట్ కొత్త ట్రైన్స్ అనమాట అన్ని చూపిద్దాం అనుకున్నా. కానీ ఏదైనా సరే వందే భారత్ క్రాసింగ్ మిస్ అవ్వాలి అంటే, కానీ ఫెరోక్ ముందు వందే భారత్ క్రాసింగ్ పడిందండి. ఎక్సలెంట్ క్రాసింగ్ అనమాట. నేను కవర్ చేసిన క్రాసింగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రాసింగ్స్ అనమాట. ఆ వందే భారత్ క్రాసింగ్ పక్కన రివరు, ఆ మెయిన్ లైన్ స్కిప్ అదిరిపోయిందండి బాబు. మన ట్రైన్ ఫెరోక్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. పరశురాము మన వెనకాల వచ్చి డిపార్ట్ అయిపోయింది, దానికి లేన్ క్లియర్గా ఉంది, మనకెందుకు లేన్ క్లియర్ అర్థం కావట్లా. ఇక్కడ ఆపేశాడు. ఈత ఎక్సలెంట్ అయ్యా యార్, ఇచ్చారు ఈ రివరు అసలు ఎక్సలెంట్ కదా ఫెరోక్ దాటినాక. విచ్ రివర్ బ్రో? ఫెరోక్ రివరా? బాబా ఫెరోక్ రివర్ అండి, అసలు ఎంత బాగుంది చూసారు చూడడానికి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఫెరోక్ రివర్ నా బ్రో? ఫెరోక్ రివరా? రివర్ నేమ్ ఫెరోక్ తర్వాత రివర్ తర్వాత క్రాసింగ్. ఏంటి 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 ఎక్స్పెక్టేషన్. కడుతురేమో. న్యూ స్టేషన్ కమింగ్ ఇయర్, న్యూ రైల్వే స్టేషన్ కమింగ్. వాట్ ఇస్ దిస్ షెడ్? లోడింగ్ ఏరియా. ఓకే ఓకే, ఇది లోడింగ్ ఏరియా అంటే గూడ్స్ ట్రైన్స్ లోడింగ్ అయితే బయట టెంపుల్ చూసారా. డాడీ ఉంది కదా, డాడీ. రివర్సే రివర్స్, ఇంకో రివర్. దిస్ రివర్ నేమ్ కల్లాయి. థ్యాంక్ యూ. కల్లాయి రివర్. ఇది క్యాలికట్ సిటీ అనమాట. చూసారా, హోటల్ టాప్ లైన్ అంట. అదే క్యాలికట్ మీటింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం విత్ మై ఫ్రెండ్ టైం. క్యాలికట్ బోత్ సేమ్ ఓనేనా? ఓకే ఓకే.
The pronoun different answer. Airport they will call Calicut. Airport. Malappuram. But how many kilometers from airport from here? 40 or 30? 30 kilometers. Okay, okay. And welcome to Kozhikode and welcome to Calicut. Cut. చూడండి కన్నూరు, కాసరగోడ్, మంగళూరు. వా 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 ఫుల్ పీక్ క్రౌడ్ టఫ్. అండ్ బోర్డింగ్ బోర్డింగ్ బోత్ విల్ హ్యాపీ ఎనీథింగ్ ఫర్ మీ. జనాలు చూసారు అసలు మాస్ టఫ్ కదా, అసలు అదిరిపోయింది కదా. ఏంటి జనాలు అసలు అదిరి. డిమాండ్ అండి బాబు క్యాలికట్ కి, చెప్తున్నా కదా. ఈ క్రౌడ్ చూడగానే నా మధ్య పోయిందండి బాబు. మన మంగళూరు కూడా మంచి మాస్ బండి అనమాట. వెల్కమ్ టు క్యాలికట్ అండ్ వెల్కమ్ టు కోళికోడ్. ఇంకా క్యాలికట్ అండి, ట్రైన్ కోడ్ వచ్చేసి CLT అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 4, జోన్ సదర్న్ డివిజన్ పాలక్కడ్. ఇంకా మన క్యాలికట్ ని ఎయిర్పోర్ట్ అంటారు అనమాట. క్యాలికట్ ఎయిర్పోర్ట్ అంటారు, కోళికోడ్ రైల్వే స్టేషన్ అంటారు. క్యాలికట్ కోళికోడ్ రెండు సేమే అనమాట. ఇక్కడ నుంచి మన కరిపూర్ ఒక ఏరియా ఉందండి. మన క్యాలికట్ ఏరియా కోజికోడ్ స్టేషన్ నుంచి కరిపూర్ అని ఒక ఏరియా ఉందన్నమాట, 30 కిలోమీటర్ దూరంలో. అక్కడ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. ఆ ఎయిర్పోర్ట్ ని క్యాలికట్ ఎయిర్పోర్ట్ అంటారు. ఒకటి చెప్తున్నా, క్యాలికట్ ఏమో ఎయిర్పోర్ట్, కోళికోడ్ ఏమో రైల్వే స్టేషన్. రెండు సేమే అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంట్లో. స్టాల్స్ ఇక్కడ చూడండి, మా ప్రీపెయిడ్ AC మీటింగ్ వాళ్ళంట. వావ్, ఇక్కడ మసాజ్ స్పా అసలు అదిరిపోయింది మొత్తం. ఒక సినిమాకి వెళ్ళి మీరు ఎక్స్పెక్టేషన్ ఓకే సినిమా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్కి వెళ్తారు, కానీ సినిమా అనుకున్న దానికంటే బాగుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? సేమ్ నేను కూడా ఈ ట్రైన్ జర్నీలో అదే ఫీల్ అవుతాను అనమాట. ఓకే ఈ ట్రైన్ జర్నీ బాగుంటుంది, నార్త్ కేరళ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కేరళ ల్యాండ్స్కేప్ కవర్ చేయొచ్చు, ఇప్పుడు పాలక్కాడ్ గ్యాప్ కవర్ చేయొచ్చు అనుకున్నా. కానీ నేను అనుకుంది 100% అయితే ఇక్కడ మాత్రం 200% న్యాయం జరుగుతుందండి బాబు. చెప్తున్నా కదా, నేను పెట్టిన టికెట్ అమౌంట్ క్యాలికట్ దాకా నా పైసా వసలిపోయింది అనమాట. చెప్తున్నా కదా, ఇంకా క్యాలికట్ నుంచి మంగళూరు దాకా నాకు దొరికినంత బోనస్ అనమాట. పాలక్కడ్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వడక్కర, బడకార చాలా నేమ్స్ ఉన్నాయి దానికి. లోకల్ వడాలు, బజ్జాలు తిరుగుతున్నారు. Bye bye Calicut, bye bye Kozhikode. ట్రైన్ దిగి ట్రాకింగ్ నడుస్తుందండి. మన ట్రైన్ దిగారు, కానీ చాలా డేంజర్ అండి బాబు, చాలా డేంజర్. ఇది ట్రాకింగ్ నడవడం చాలా డేంజర్ అనమాట. కానీ వీళ్ళు షార్ట్ కట్ యూజ్ చేసుకుంటారండి, సేఫ్టీ తీసుకోవట్లేదు ఎవరు. అందరికీ ఈ రోజు రేపు జనాలందరికీ షార్ట్ కట్ కావాలి తప్ప సేఫ్టీ అవసరం లేదు. చూసారా ఎంత డేంజర్ ఇది నడవడం అసలు. క్యాలికట్, ఇక్కడ క్యాలికట్ లో అంటే రెహమాన్ బిర్యానీ, ప్యారగన్ బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. నేను ఇక్కడ తిన్నాను ఎయిర్పోర్ట్ లోనే, చాలా ఫేమస్. చూడండి ఎంతమంది దిగారు. ఇప్పుడు నడుస్తున్నాయి చాలా మంది. అసలు ఎంత మన ట్రైన్ డిబోర్డ్ అయిన అంత. మీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి. త్రిశూర్ కన్నూరు ఉంది, ఎర్నాకుళం కన్నూరు ఉంది. దానిలో ఎంతమంది డిబోర్డ్ అవుతారో, దానిలో మీద ఎంతమంది నడుస్తారో. ఇది చూడండి బాంబే డైయింగ్ అంట. పైన ఒక బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది. అప్పుడెప్పుడు 2020 ఇచ్చే క్యాలికట్కి, ఇప్పుడు 2026 600 నేను క్యాలికట్ ప్యాక్ అయిపోయింది. మొత్తం ప్యాక్ అయిపోయింది మన ట్రైన్ మొత్తము, ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది.
బాబా ఎంత బాగుంది చూసారా. సేపట్లో మన ట్రైన్ వడకాల జరిగిపోతుందండి. వర్షం చూడండి, వర్షం ఎక్కువ పెరిగిపోయింది, వర్షం ఎక్కువైపోయింది అనమాట. కొంచెం బ్లాగింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే ఎక్కువ ఇబ్బంది ఏంటంటే నేను హై స్పీడ్ క్రాస్ చేద్దామంటే అటు వెళ్తున్నాను కదా రైట్ సైడ్, అప్పుడు ఏమవుతుంది మెయిన్ లైన్ స్కిప్పింగ్ మిస్ అవుతున్నా. మెయిన్ లైన్ స్కిప్పింగ్స్ కావాలి ఏదైనా సీట్ సైడ్ వస్తే అటు సైడ్ క్రాసింగ్ మిస్ అవుతున్నా. ఇక్కడ స్కిప్పింగ్స్ కావాలా క్రాసింగ్స్ కావాలి డీజే చేసుకోవాలి నేను. ఇక్కడ మంచి మంచి మెయిన్ లైన్ స్కిప్ దొరికినాయండి బాబు. ఫిలాండి అండి, క్యాలిగిరి ఫిలాండి అని వచ్చింది అనమాట మెయిన్ లైన్ స్కిప్. మంచి మెయిన్ లైన్ స్కిప్ మిస్ అయిపోయినండి. వర్షం పెరిగిపోయిందండి బాబు, డోర్ దగ్గర వచ్చింది వాటర్ మాత్రం అబ్బాబ్బా పెరిగిపోయింది వర్షం మాత్రం. వర్షం కొంచెం మెల్ల తగ్గిందండి. చూడండి ఇక్కడ రివర్ వచ్చింది, మూరద్ రివర్ అంట, మూరద్ రివర్. అబ్బాబ్బా ఎంత బాగుంది చూసారా. ఇక్కడ నుంచి బాగుంది, ఇక్కడ నుంచి చాలా బాగుందండి. రోడ్ కమ్ రైల్వేస్ రోడ్ ఇక్కడ నుంచి చూడండి ఇంకా బాగుంది. 1 సెకండ్, ఇక్కడ నుంచి అసలు ఎంత బాగుందో. వాహాహాహా అసలు ఎక్సలెంట్ కదా. ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయిందండి బాబు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మనం వడకార ముందు ఉన్నామండి. ఇక్కడ మరొక సేపట్లో మనం జరిగిపోతున్నాం వడకార. వడకార ముందు చూసారా ల్యాండ్స్కేప్ ఎంత బాగుంది సిటీ. అయ్యే ఇదే వడకార, ఇది అందమైన సిటీ అనమాట. కరువు మాత్రం బాగుంటుంది. వెల్కమ్ టు వడకార, వట్టకార, వడకార, బడకార. వడకార, వెల్కమ్ టు వట్టకార, వెల్కమ్ టు బడకార. ట్రైన్ కూడా వచ్చేసి BDQ. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 3 జోన్, సదర్న్ రైల్వే జోన్ డివిజన్ పాలక్కడ్. మన ట్రైన్లో వచ్చిన వెంటనే డిపార్ట్ అయిపోయిందండి. మరొక సేపట్లో వడకారలో అంటే మంగళూరు త్రివేంద్రం ఎయిర్ ఎక్స్ప్రెస్ జింగ్ అవుతుంది అనమాట. దానికి వడకాల నుంచి డిపార్ట్ అయిపోయింది ట్రైన్. మరొక సేపట్లో మనకి ఎయిర్నాడు జింగ్ ఉందండి. మన ట్రైన్కి ఏ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉందో ఆ ట్రైన్ జింగ్ ఉండిపోతుంది. మంగళూరు త్రివేంద్రం ఎయిర్నాడు ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ అది కూడా డిలే అవుతుంది ఇప్పుడు. బాయ్ బాయ్ వడకార, బాయ్ బాయ్.
చిప్స్ అన్ని తిరుగుతారు అనమాట, చిప్స్ వేపర్ అని తిరుగుతారు అనమాట. అబ్బా చూడండి అసలు కలర్ కూడా బాగుందండి. ఇక్కడ అన్ని ఉన్నాయి, కిచెన్స్ అన్ని, ఫుడ్ ట్రాక్ అని చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఫర్ ఈరోడ్ కేఫ్, ఏసీ మీటింగ్ హాల్ ఉందండి. గ్రేట్ అండి బాబు, చెప్తుంది కదా స్టేషన్లు చిన్నవే కానీ అసలు. వెల్కమ్ టు తలచేరి. స్టేషన్ కూడా వచ్చేసి TLY అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 2, జోన్ సదర్న్ డివిజన్ పాలక్కడ్. మన తలచేరి అండి పాలక్కడ్ డివిజన్లో అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాసింజర్ పరంగా 3వ పెద్ద స్టేషన్ అనమాట. ప్యాసింజర్స్ పరంగా 3వ పెద్ద స్టేషన్. ఫస్ట్ వచ్చేసేమో కోళికోడు, సెకండ్ వచ్చేసేమో షోర్నూరు, థర్డ్ వచ్చేసి తలచేరి అనమాట. పాలక్కడ్ డివిజన్లో, కేరళలో కాదు, పాలక్కడ్ డివిజన్లో పెద్ద స్టేషన్ అనమాట మన తలచేరి. వర్షం తగ్గుద్ది, వ్లాగింగ్ చేద్దాం అనుకుంటుంటే వర్షం పెరుగుతూనే ఉందండి బాబు, అసలు తగ్గనంటుంది వర్షం, పెరుగుతూనే ఉంది వర్షం మాత్రం. ఇంకా మన ట్రైన్ యొక్క ట్రావెల్ టైం అండి, ట్రావెల్ టైం వచ్చేసి కోయంబత్తూరు నుంచి మంగళూరు దాకా మన ట్రావెల్ టైం వచ్చేసి 7 hours 15 minutes అండి. 7 hours 15 minutes. 7 hours తక్కువే అండి బాబు. ఇంకోటి కోయంబత్తూరు టు మంగళూరు ఫాస్టెస్ట్ ట్రైన్ కూడా ఇదే అండి. ఫాస్టెస్ట్ ట్రైన్ కాబట్టి 7 hours 15 minutes. అది లాంగెస్ట్ ట్రైన్ అయితే మేమే ఉంచుకోండి. తలచేరిలో అండి బిర్యానీ ఇంకా పరోటా చాలా ఫేమస్ అనమాట. తలచేరి కిచెన్స్ అని బెంగళూరులో అండి చాలా ఉన్నాయి. తలచేరి కిచెన్, తలచేరి బిర్యానీ, తలచేరి పరోటా చాలా ఫేమస్ అనమాట తలచేరిలో. ఫుడ్ పరంగా చాలా ఫేమస్ ఇక్కడ తలచేరి. చాలా మంది ఇవ్వలేదు, చాలా మందికి పెట్టి తలచేరిలో మాత్రం. వా ఎంతమంది దిగో చూసారు అసలు ట్రైన్ నుంచి. తలచేరి కూడా ఉన్నది బిగ్ స్టేషన్ అండి బాబు. బాయ్ బాయ్ తలచేరి, బాయ్ బాయ్. చూడండి ఇంతమంది ట్రాక్స్ నడుస్తారు అంతా. ప్రతి స్టేషన్ ముందు కరువు, ప్రతి స్టేషన్ కరువు అండి బాబు. ఆ కరువులు, ల్యాండ్స్కేప్స్, రివర్స్, బ్యాక్ రివర్స్, అబ్బబ్బబ్బబ్బా అది చెప్తున్నాం కదా అసలు ఎక్సలెంట్ అనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి, ఇది మాత్రం అదిపోయింది అసలు కరువు మాత్రం. రివర్స్ చూడ, ఇది ఎన్ని రివర్, విచ్ రివర్ కొంత రివర్, విచ్ లేక్, లేక్ మీన్స్ తలచేరి లేక. అబ్బా తలచేరి లేక్ అంటండి చాలా. తలచేరి లేక్ ట్రైన్స్ దాటినాక కర్వింగ్స్ కానీ ఆ ల్యాండ్స్కేప్స్ కానీ ఎక్సలెంట్ కదా. తలచేరి లేక్ అంటే చాలా బాగుంది లేక్ మాత్రము. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్ 10 అవుతుందండి, 10 దాటిపోయింది అనుకుంటా. ఇప్పుడు చూడండి టైం ఈవినింగ్ 6-7 లా ఉంది. మొత్తం వర్షం పడి, మొత్తము వర్షం పడితే క్లైమేట్ చాలా బాగుంటుంది ఓకే అనుకుంటా. కాకపోతే మరి ఎక్కువ వర్షం పడినా సరే వ్లాగింగ్ చేయలేం కదా, అది బాధ అనమాట. కొత్త రోడ్డు, కొత్తగా వ్లాగ్ చేద్దాం అనుకుంటే వర్షం పడి మొత్తము పర్లేదు, ఏం చేయలేదు, కానీ నేను డిసప్పాయింట్ అయ్యా. సిటీ అండి. చాలా పార్కింగ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మేము కన్నూరు మెమో ఉంది ఇక్కడ, ఇక్కడేమో మన కన్నూరు. వెల్కమ్ టు కన్నూరు డెమో. కన్నూరు ముత్తపట్, రైల్వే ముత్తపట్ టెంపుల్, రైల్వే ముత్తప్పన్ టెంపుల్. ఓకే థ్యాంక్స్ అండి. టెంపుల్ సార్ వతశ్వని తపస్విని ముత్తప్పన్, తలచేరి పటశని ముత్తప్పన్ టెంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్నూరులో కూడా డిమాండ్ అనేది బాగానే ఉంటుంది. ఇక్కడ అండి ఇక్కడ వేసి వెయిటింగ్ హాల్, బాబా ఎర్రీ స్టేషన్ వెయిటింగ్ హాల్ కామన్. రాజేష్, మై నేమ్ ఇస్ శ్రీకర్ సార్. రాజేష్ ఫ్రమ్ కన్నూరా, పాలక్కాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ సార్. Like this passengers are required for me every time. Okay, thank you. Come to కన్నూరు. ట్రైన్ కూడా వచ్చేసి CIN అనమాట.
టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 4. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ పాలక్కాడ్. నేను చెప్తున్నా అండి, కేరళలో నాకు ఒకటి నచ్చిందండి, ఒక విషయం బాగా నచ్చింది అనమాట. పాలక్కాడ్ అవనియండి, క్యాలికట్ అవనియండి, షోర్నూర్ అవనియండి, తలశ్శేరి అవనియండి, ఇప్పుడు కన్నూర్ అవనియండి, ప్రతి స్టేషన్లో అండి ఫుడ్ స్టాల్స్ ఉంటున్నాయి, ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటున్నాయి, ఫుడ్ అండ్ ట్రాక్స్ ఉంటున్నాయి. అసలు ఎక్కడ అసలు ఫుడ్కి డోగా ఉండట్లేదు, వెయిటింగ్ హాల్స్ కూడా డోగా ఉండట్లేదండి. మన స్టేషన్స్ కూడా క్లియర్గా ఉంటున్నాయండి. నాకు తెలిసి కేరళలో ప్రతి స్టేషన్ కరెక్ట్ ప్లాన్స్ కట్టారండి బాబు, చెప్తున్నా కదా. ప్రతి స్టేషన్ ఎక్సలెంట్ అండి బాబు. పాలక్కాడ్ బాగుందంటే పాలక్కాడ్ కంటే షోనూరు బాగుంది, షోనూరు కంటే క్యాలికట్ బాగుంది, క్యాలికట్ కంటే తలశ్శేరి బాగుంది, తలశ్శేరి కంటే ఇప్పుడు ఇది బాగుందండి, ఏది కన్నూరు బాగుందన్నమాట. ప్రతి స్టేషన్ చాలా బాగుందన్నమాట. అసలు చెప్తున్నా కదా నార్త్ కేరళలో ఏ స్టేషన్ బాగాలేని చెప్పను. నార్త్ కేరళ కదా, సౌత్ కేరళ త్రిశూర్ ఎలా అనివ్వండి, ప్రతి స్టేషన్ కూడా బాగున్నాయి అనమాట. నాకు వచ్చి వింత ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న స్టేషన్లో ఏసీ వెయిటింగ్ రూమ్స్ ఏమైనా ఉన్నాయి కదా, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకు ఇది ఎర్నాకుళం టౌన్లో కానీ ఎర్నాకుళం జంక్షన్ కనిపించలేదండి బాబు. అంత పెద్ద స్టేషన్లో కనిపించింది చిన్న చిన్న స్టేషన్ కనిపిస్తుంది అనమాట. బాబా చూడండి, వెయిటింగ్ హాల్స్, క్యాటరింగ్ స్టాల్స్, హోటల్స్, ఎక్సలెంట్ అండి, బ్యూటిఫుల్ అండి. ఎక్సలెంట్ చెప్తున్నా కదా. డీబోడేరు మన ట్రైన్ నుంచి ఇక్కడ చూసుకుంటే స్టాల్స్ ఉన్నాయి కదా, నాన్ వెజ్ రెస్టారెంట్ అంట, ఇది వెజ్ రెస్టారెంట్ అంట, అక్కడ క్యాటరింగ్ స్టాల్ అంట. అసలు ఏంటిది, మన ట్రైన్ కర్నూలు డిపోట్ అయిపోయిందండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పైనూరు అనమాట. కర్నూలులో కూడా చాలా మంది డిపోట్ ట్రైన్ నుంచి బోర్డు అయ్యారు, డిపోట్ అయ్యారనమాట. బై బై కన్నూర్. నాకండి కొంచెం స్పేస్ ఖాళీ అయింది అనమాట, చాలా ఖాళీ అయింది ట్రైన్ కన్నూరు దాటినాక మాకు. చాట చోట చాట చాట యువర్ నేమ్, యువర్ నేమ్ జెర్సీ జసీమ్ జసీమ్ ఫ్రమ్ పైనూర్. పైనూర్ కన్నూర్. నవ్ యువర్ 6th క్లాసా? ఈ అబ్బాయి పేరు జసీమ్ అంట. పైనూరు కన్నూరా పైనూరా? కాసరగోడ్. కాసరగోడ్ నుంచి ఉన్నాడు అనమాట, 6th క్లాస్ ఇప్పుడు. చాలా బాగా అడిగాడు నాకు, ఆ యూట్యూబర్ అని చెప్పి మంచి మాట్లాడాడు. క్యూటీ పై చోట చేట. థ్యాంక్ యూ.
ఇప్పుడు మన చోట చేట కూడా నా ఫ్యామిలీ మెంబర్ చేట. థ్యాంక్ యూ చేట. చేట అది మా ఫ్యామిలీ మెంబర్. బాగుంది పైన ముందు, కరెక్ట్ పైన ముందు ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుంది. చాలా బాగుంది, చిన్నగా ఉన్న చాలా బాగుంది టెంపుల్ మాత్రం. వెల్కమ్ టు పైనూర్. స్టేషన్ కూడా వచ్చేసి PAY అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 3, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కడ్ అనమాట. చెప్తున్నా కదండి, మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అండి. మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 56 km/h అనమాట. చెప్తున్నా కదా, సందు దొరికినప్పుడల్లా తుక్కు రేగొడుతుండండి బాబు. సందు దొరికిన తుక్కు రేగొడుతుండు. ఒక క్లాస్ వేస్ట్ వేసుకున్న హీరో మాస్ పర్ఫార్మెన్స్ చేసి ఎలా ఉంటుందో మన ట్రైన్ అలా చూపిస్తున్నాను అనమాట ఈరోజు. చెప్తున్నా కదా, సందు దొరికి చాలా తుక్కు రేగొడుతుంది అనమాట ట్రాక్ మీద ఈ వర్షంలో కూడా. ఇప్పుడు ఈ ట్రైన్ 40 minutes డిలే ఉంది, కానీ ఆ 40 minutes డిలే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే మనకి కాసరగోడ్కి మంగళూరుకి స్లాక్ టైం ఇచ్చారు దగ్గర దగ్గర 40 minutes. ఆ స్లాక్ టైం కవర్ చేస్తారు వాడు. ట్రైన్ పైనూరు నుంచి పైన అయింది అనమాట. స్టీఫెన్ ఇంత బాగుంది పైనూరు కూడా, అసలు ఎక్సలెంట్ కదా. చూడండి 1 station ప్రోడక్ట్ అంట, చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా పైనూరు చాలా మంది దిగుబడే ట్రైన్ నుంచి. స్టాల్స్ పరంగా డోకలేదండి మనకి, చెప్తున్నా కదా. స్టాల్స్ ఎక్సలెంట్ అసలు. నేను పార్కింగ్ చూసాను, పెద్ద పార్కింగ్ లో ఇన్ని వెహికల్స్ పార్క్ చేస్తారా స్టేషన్ బయట, నాకు అర్థం కాదు. వీళ్ళందరూ ట్రైన్ లేని వాళ్ళే, నాకు అర్థం కాదు. ఎన్ని కార్లా. బాయ్ బాయ్. అటు వెల్కమ్ టు నీలేశ్వర్ అండి. నీలేశ్వర్ టు నీలేశ్వర్ అనమాట. స్టేషన్ కూడా వచ్చేసి NLE. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 3, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కడ్. చూసారా ల్యాండ్స్కేప్ ఎంత బాగుంది నీలేశ్వర్ బయట కూడా. ఇంకా వర్షం కూడా మెల్లగా పడుతుంది, తొలగజల్లు పడుతున్నాయి అనమాట. ఇంక వర్షం మెల్లగా ఆగదు. నేను కూడా వ్లాగింగ్ ఆగట్లేదు, కొట్టేస్తున్నా అంతే. ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు పాలక్కడ్ డివిజన్లో ఒకటి నచ్చిందండి. పాలక్కడ్ డివిజన్లో ఇంకా వింటేజ్ అరా బతికే ఉంది. ఎలా అంటున్నా అంటే, మీరు విజయవాడ డివిజన్లో, చెన్నై డివిజన్లో, బెంగళూరు డివిజన్లో చూడండి, అన్ని LHB ట్రైన్స్ అయిపోయినాయి. కానీ పాలక్కడ్ డివిజన్లో ఇంకా LHB ట్రైన్స్ అవ్వాలి. కొన్ని ట్రైన్స్ చాలా ట్రైన్స్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మన కోయంబత్తూర్ మ్యాంగ్లూర్ ఎక్స్ప్రెస్, తర్వాత LAP కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్, మళ్ళీ ఇంకోటి ఏమో మన ఏర్నాడ్ ఎక్స్ప్రెస్, తర్వాత కన్నూర్ త్రిశూర్ ఎక్స్ప్రెస్, కన్నూర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్, చాలా మలబార్ ఎక్స్ప్రెస్, మావలి ఎక్స్ప్రెస్, ఇవన్నీ ICF P4 కాంబోనే అండి బాబు. తర్వాత మ్యాంగ్లూర్ పాలక్కడ్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ P4 కాంబోనే. వీటి కాకుండా ప్యాసింజర్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఈ రూట్లో. ఈ రూట్లో ఇంకా వింటేజ్ ఎరా, వింటేజ్ కాంబో, వింటేజ్ లుక్ అంతా బతికే ఉందండి బాబు. ICF P4 కాంబో మాత్రం పక్క చెప్తున్నా కదా, పక్క ఇంకా లైవ్ i4. మీరు ఇంకా ICF P4 కాంబో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఫ్లాట్ 110 ఈ రూట్లో ట్రావెల్ చేయండి పక్క. ఈ కోయంబత్తూర్ మ్యాంగ్లూర్ రూట్లో ప్లస్ మ్యాంగ్లూర్ త్రివేంద్రం రూట్లో పక్క ట్రావెల్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది అనమాట. ఇప్పుడు పెద్ద రేషన్ ఏమనుకున్నా నీలేశ్వర్. బాయ్ బాయ్ నీలేశ్వర్, బాయ్ బాయ్. వడ ఇంకా కాఫీ అమ్ముతారు మొబైల్ ప్యాంట్రీ వాళ్ళు. వీళ్ళు పైన లెక్కారనమాట. ఇద్దరు కాఫీ తీసుకున్నాడు. కాఫీ 10 rupees అనమాట. కనహన్ గడ్డ అండి. స్టేషన్ కూడా వచ్చేసి KGE అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 3. జోన్ వచ్చేసి సదర్న్ రైల్వే జోన్, డివిజన్ పాలక్కడ్. మన కనహన్ గడ్డ వచ్చేసి కాసరగోడ్ డిస్ట్రిక్ట్ వస్తాయండి. కాసరగోడ్ డిస్ట్రిక్ట్ కింద మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాసరగోడ్ అనమాట. కాసరగోడ్ అది పలకడం రావట్లేదు. ఫస్ట్ టైం కదా ఎంత ట్రావెల్ చేస్తున్నా, కొన్ని పేర్లు పలకడం రావట్లేదండి బాబు. కరెక్ట్గా పలకలేకపోతున్నా. మీకు అది చూపిస్తానండి. ఇటు చూడండి, మనం ఉన్నదేమో కోయంబత్తూర్ మ్యాంగ్లూరు ఎక్స్ప్రెస్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది చూడండి, ఇదేమో ఇది మంగళూరు కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సేమ్ మనదేమో 22610, అదేమో 22609.
అది ఈవినింగ్ 6 o'clock అలా వెళ్తుంది అనమాట. 11 o'clock స్టార్ట్ అవుతుంది మంగళూరులో, ఈవినింగ్ 6 o'clock కోయంబత్తూర్ వెళ్తుంది అనమాట. సేమ్ అది రిటర్న్ అవుతుంది అనమాట. సేమ్ ఇది అక్క, అది చెల్లి అనమాట. వాట్ ఏ కాంబో అండి బాబు. మ్యాంగ్లూర్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్. చాలా మంది దిగారండి బాబు. ఇది ఆర్ఫెన్ ప్రైవేట్ అండ్ కంప్యూటర్ సెంటర్ బాయ్ కహాన్గఢ్. మినుండు బీఫ్ என்ன வேணும்? என்ன வேணும்? இல்ல எல்லாம் வேணுமா? which you like? chicken leg, meena, which you like max? which curry you like? non veg? మొట్ట కర్రీ. wow, good name bro. Yeah. See your brother, huh? How many guys both how many years gap both have? 98 years gap. 9 age difference. 9 years difference. 9 age. Your brother na? Brother. Both looking like twins only. You are also, you are which class? Which class? Which class? 12th. Okay, okay bro. All the best bro. Come to KQE. Welcome to Kasaragod. First time. మన ట్రైన్ వచ్చేసి కాసరగూడ చేరుకుందండి. కాసరగూడ చేరుకున్న ఏమైందంటే మధ్యలో నా వాయిస్ కట్టింది అనమాట. ఎలా కట్టిందంటే నేను తీసుకున్న ఐఫోన్ మైక్స్ ఉన్నాయి కదా, ఇయర్ ఫోన్స్, అవి డమ్మీ ఇయర్ ఫోన్స్ అనమాట. దానివల్ల మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అలాగే నాకు పరిచయమైన ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో మంచిగా కాసరగూడ దిగిపోయారండి. ఇంకా మన కాసరగూడ విషయానికి వస్తాయండి. కాసరగోడ్ ట్రైన్ కూడా వచ్చేసి KQZ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 4. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్, పాలక్కడ్. ఇంకా మన కాసరగోడ్లో అంటే మన కాసరగోడ్ త్రివేంద్రం వందే భారత్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే కాసరగోడ్ వెరీ ఫేమస్ అనమాట. ఇంకా కాసరగోడ్లో ఒక కేరళలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ అనమాట కాసరగోడ్ కూడా. ఇంకా మన ట్రైన్ ఇంకా కాసరగోడ్కి హాఫ్ అన్ అవర్ డిలే వచ్చిందండి ప్రస్తుతానికి. లాస్ట్కి మన ట్రైన్ ఏమో కాసరగోడ్ డిపార్ట్ అయిపోయిందండి. ఇంకా మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన డెస్టినేషన్ అయినా మంగళూరు జంక్షన్. సరే, మంగళూరు జంక్షన్ కాదు, మంగళూరు సెంట్రల్ అనమాట. మంగళూరు 2 ఉంటాయి, మన మంగళూరు సెంట్రల్ వెళ్తుంది అనమాట. ఇక్కడతో ఇంకా మనకి నెక్స్ట్ మన మంగళూరులో కలుగుతాం. సరేనా? ఇంకా కాసరగోడ్ డిపెండ్ అయ్యాక నా మటుకు నేను బ్లాగ్ చేసుకుంటున్నాను అండి. వెనక నుంచి ఒక ఆయన వచ్చారనమాట. ఆయన ఎవరో కాదు, మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మెంటలిస్ట్ డిప్సన్ అనమాట. డిప్సన్ DUPSON. ఆయన వచ్చి నాకు కలిసారు అనమాట. కలిసి మీరు శ్రీకర్ కదా, శ్రీకర్ రైల్ ఫ్యాన్ కదా అని కలిసారనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి బాబు. ఆయన నా వీడియోస్ అంతా రెగ్యులర్ చూస్తుంటారనమాట. ఆయన కూడా ఇన్స్టాగ్రామ్లో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. నేను సడన్గా ఆయనదేమో పాలక్కడ్ అనమాట, పాలక్కడ్ షోర్నూరు కేరళలో. సడన్ కలిసి శ్రీకర్ బ్రో హౌ ఆర్ యూ అని అడిగారు. నేను షాక్ అయిపోయినా. ఎవరండి మీరు అంటే ఆయన చెప్పాడు, ఆయన పేరు చెప్పాడు, నాకు ఆయన వీడియో గురించి చెప్పాడు. ప్లస్ నేను కూడా నా గురించి కొన్ని పంచుకున్నా. కాదు, నా బ్యాడ్ లక్ ఏంటంటే అండి, ఆ ఇయర్ ఫోన్స్ వల్ల మొత్తము నా వాయిస్ అంతా క్లారిటీ పోయిందండి. అసలు వాయిస్ రాలేదు వెళ్తా. నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అనమాట. కానీ ఎలాగో ఒకలాగా మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా. మ్యూజిక్ యాడ్ చేస్తే అది ఫీలింగ్ రాదు కదా, అందుకే ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ వాయిస్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే మీరు క్షమించండి. ఇలాగో నాకు ఈ మంగళూరు ఇండస్ట్రీలో అంటే మంచి ఫ్రెండ్స్ దొరికారు. మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. జర్నీ ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు, చాలా బాగుందన్నమాట. మరికొద్దిసేపట్లో మంగళూరు జరిగిపోతుంది. మంగళూరు ముందు నేత్రావతి రివర్. ఇది నేత్రావతి రివర్ అండి. అక్కడ పడవలు, పెద్ద పడవలు. టూరిస్ట్ బోట్స్ బ్రో, టూరిస్ట్ బోట్స్ దట్ ఇస్. నేత్రావతి రివర్ అదిరిపోయింది కదా, అదిరిపోనా.
నేత్రవతి రివర్ మంగళూరు ఫేమస్ రివర్ అండి బాబు. నేత్రవతి చాలా బాగుంటుంది. ఓహో ఎక్సలెంట్ అసలు విజువల్ ఫిట్. అది రోడ్ వేస్ అండి, ఇది రైల్వేస్ అనమాట. అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనమాట. ఫ్రమ్ హియరా? వావ్. మన రాజమండ్రి ముందు గోదావరి, విజయవాడ ముందు కృష్ణ, మంగళూరు ముందు నేత్రావతి. చూసారు ఎంత బాగుందో. నెల్లూరు ముందు పినాకిని, పింకీ రివర్. అబ్బబ్బబ్బబ్బా ఎన్ని రివర్స్ అండి బాబు. చూసుకోండి, పెన్నా రివర్ అండి అది. ఇది నేత్రావతి రివర్ అనమాట. రివర్ మాత్రం అద్భుతం అండి. ఇటు సైడ్ ఏమో పడవలు ఉన్నాయి, అటు సైడ్ ఏమో రోడ్ వేస్తుంది అనమాట. అసలు రెండు కళ్ళు సరిపోలేదు రివర్ చూడడానికి. రివర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ బ్రో. ఐ వాంట్ కవర్ టెంపుల్. థ్యాంక్ యూ. వాట్ విజువల్ అండి. విజువల్ ఇస్ ఎక్సలెంట్ బ్రో. I will not go. See, I am holding this one rod now. I am holding this rod, bro. మంగళూరు జంక్షన్ లైన్ అండి. త్రివేంద్రం, రాజధాని, ఎర్నాకుళం, దురంతో, నేత్రావతి లైన్ అనమాట. మనం మంగళూరు సెంట్రల్కి వెళ్ళే లైన్ వెళ్తున్నాం అనమాట. చూడండి. ఓహో దిస్ వన్ సార్. శాండ్లీవుడ్డా? ఇక్కడ చూడండి, ఏదో వుడ్ ఉందన్నమాట. ఏం వుడ్? కెనరా వుడ్ అండ్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఇదే మన అందమైన మంగళూరు సిటీ. ఇప్పుడు ట్రాఫిక్ ఏం నో ట్రాఫిక్ నా మంగళూరు సిటీ. వావ్ ఎక్సలెంట్. అదిరిపోయిందండి బాబు, అదిరిపోయింది అసలు. ఇక్కడ రోడ్ చూసారా? కానీ కరువు. మంగళూరు టెంపుల్ చూసారా? మంగళూరు ముందు ఈ టెంపుల్ చాలా బాగుందండి. మనం కర్ణాటక ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు. ఇది మన 3వ స్టేట్ అనమాట. గ్రాండ్ ఫాదర్ వెయిట్ చేస్తున్నాం మన కోసం, మన ఎంట్రీ కోసం. గ్రాండ్ ఫాదర్ WDG3 అనమాట. ఎవడు WDG3 SR1 అనమాట. ఎర్నాకుళం సిటీకి లోకమటం అండి. WDG3 ఎర్నాకుళం సిటీ అనమాట. ఇంతకు ముందు మంగళ లక్ష చాలా ట్రైన్స్ మత్స్యగంధ ఈ ట్రైన్ అంటే ఈ లోకముడి పుల్ చేసేది. కానీ ఇప్పుడు దీన్ని ఎలా అయిపోయిందండి మా పాపం. ఒకప్పుడు ఒక వెలిగిందండి బాబు, ఇప్పుడు డల్ అయిపోయింది పాపం బిడ్డ. ఎన్ని కరువులు అండి బాబు, ఒకటా రెండా? కరువులు వస్తూనే ఉన్నాయి. స్టేషన్ ముందు కరువు, స్టేషన్ తర్వాత కరువు. కరువు లైఫ్ అంతా కరువు. కరువు. ఇప్పుడు డోర్ అంటే మంగళూరు సిటీ అనమాట. అక్కడ చూసారా బిల్డింగ్స్? అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఫైనలీ మన ట్రైన్ చేరుకుంది మంగళూరు సెంట్రల్. డాట్ ఆన్ టైం అండి. మన ట్రైన్ అటు ముందు వెళ్ళలేదు, అలానే వెనక్కి వెళ్ళలేదండి. మన ట్రైన్ డాట్ ఆన్ టైం జరిగింది మంగళూరు. కరెక్ట్గా 1:15 అంటే 1:15కి కరెక్ట్గా జరిగిందండి మన ట్రైన్ మంగళూరు సెంట్రల్ మాత్రం. ఇంకా మన ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా జరిగింది అనమాట. మన పక్కన చూసుకుంటే ప్లాట్ఫామ్ 2లో ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ వచ్చేసి మంగళూరు ముంబై LTT మత్స్యగంధ ఎక్స్ప్రెస్ అనమాట. అటే చూసుకుంటే చెన్నై మంగళూరు మెయిల్ అనమాట. అవి కూడా డిపార్ట్కి రెడీగా ఉన్నాయి అనమాట. ఇలా మన ట్రైన్ ఏమో మంగళూరు సెంట్రల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఎంటర్ అయిందనమాట. అది 2లో ఏమో మత్స్యగంధ ఉంది, 4లో చెన్నై మెయిల్ ఉందన్నమాట. ఇంకా 1లో ఏమో చెన్నై ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. వెల్కమ్ టు మంగళూరు అండ్ వెల్కమ్ టు మంగళూరు సెంట్రల్ అండ్ వెల్కమ్ టు కర్ణాటక. చూసారా, తమిళనాడులో స్టార్ట్ అయ్యాము, కేరళ కవర్ చేసాము, ఎండ్ అయింది మాత్రం కర్ణాటక. చూడండి, ట్రైన్ పేరుకి మాత్రమే స్టార్ట్ అయ్యేది తమిళనాడు, ఎండ్ అయ్యేది కర్ణాటక అని. మొత్తం కవరింగ్ అంతా కేరళనే. మొత్తం దీన్ని యూజ్ చేసుకుంది కేరళ వాళ్ళే అండి. పేరుకి తమిళనాడు, కర్ణాటక మాత్రం. ఎక్కువ ఈ ట్రైన్ పనికొచ్చేది మాత్రం కేరళ వాళ్ళకి మాత్రం. కేరళ లోకల్ పబ్లిక్కి, ఆ క్యాలికట్ వాళ్ళకి, కన్నూరు వాళ్ళకి, కాసరగొడ్డు వాళ్ళకి బాగా పనికొస్తుంది ఈ ట్రైన్ మాత్రం. కోయంబత్తూరు నుంచి కానీ పాలక్కడ్ నుంచి కానీ మీకు మార్నింగ్ టైము టువర్డ్స్ షోర్నూరు, టువర్డ్స్ క్యాలికట్టు, టువర్డ్స్ తలశరి, టువర్డ్స్ కన్నూరు, టువర్డ్స్ కాసరగొడ్ అండ్ టువర్డ్స్ మంగళూరు వెళ్ళాలనుకుంటే బెస్ట్ ట్రైన్ అండి మన కోయంబత్తూరు మంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ మాత్రం చాలా బాగుంది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి బాబు. ఇంకా మన మంగళూరు సెంటర్ విషయానికి వస్తాయండి. మంగళూరు సెంటర్లో ట్రైన్ కూడా వచ్చేసి MEQ అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6, జోన్ సదర్న్ రీజన్ డివిజన్ పాలక్కడ్.
అంటే మొత్తము 5 సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి మన మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ చూసుకుంటే ముంబై మంగళూరు మత్స్యగంధ ఉందన్నమాట. మత్స్యగంధ ఎక్స్ప్రెస్ అరౌండ్ 2లో. ఇది లెఫ్ట్కి వెళ్తే ఎగ్జిట్ అనమాట. ఇది 1, మనం ఉన్నది 1 అనమాట. ఇది రైల్వే స్టేషన్ కౌంటర్ అనమాట, బుకింగ్ కౌంటర్. ఇదేమో 1 ప్రోడక్ట్, అదేమో ఇండియన్ టూరిజం కార్పొరేషన్ టూరిజం ఇన్ఫర్మేషన్ అంట. అది క్లాక్ రూమ్, అక్కడ అది క్లాక్ రూమ్. ఇక్కడేమో ఇక్కడ అంతా ఉందన్నమాట. ఇదేమో స్పా అనమాట. ఇది పైకి వెళ్తే రిటైనింగ్ రూమ్స్ ఉంటాయి. పైకి వెళ్తే అలా ముందుకు వెళ్తే రిటైనింగ్ రూమ్స్ అనమాట. ఇక్కడ రిటైనింగ్ రూమ్స్ అనమాట. ఇక్కడ బయట వర్షం మాత్రం చాలా ఘోరంగా పడుతుంది, మామూలుగా కాదు, ఘోరంగా పడుతుంది వర్షం మాత్రం. అది ఆటో స్టాండ్, ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ అనమాట. ఎక్స్పెక్టెడ్ సంథింగ్ బట్ ఇయర్ హ్యాపెనింగ్ సంథింగ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ అయ్యేది ఇంకోటి అనమాట. యాక్చువల్గా నేను స్టేషన్ బయటికి వెళ్ళి బ్లాక్ చేద్దాం అనుకున్నా. మంగళూరు సరికి ఎండ వర్షం తగ్గిపోద్ది, ఎండ పెరుగుద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ రివర్స్గా వర్షం పెరిగిందండి బాబు. ఇంకా కేరళ సైడ్ వర్షం తక్కువ పడుతుంది, ఇంకా మంగళూరు వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది అనమాట కర్ణాటక వచ్చేసరికి. దానికి వీడియోలో నా స్టైల్లో నేను బ్లాగ్ ఎండ్ చేయలేకపోయినా అండి. ఎందుకంటే బయట వర్షము, ఒక పక్క ఇయర్ ఫోన్స్ ఇబ్బంది అయింది, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయిందండి బాబు. చెప్తున్నా కదా, కాసరగోడ జర్నీ బాగా అయింది, కానీ కాసరగోడ తర్వాత మాత్రం అబ్బా ఎంతలా అసలు చెప్తున్నా. ఇయర్ ఫోన్స్ అని పోవడము, మధ్యలో క్రాసింగ్స్ అప్పుడు కూడా మంచి ఫ్లాట్ వీల్స్ రాలేదండి. ఎందుకంటే ఆ ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం వల్ల క్రాసింగ్స్ కరెక్ట్ రాలేదు. ఏదైనా ఈ వీడియోలో కొంచెం ఇబ్బంది నాకు క్షమించండి సరేనా. నెక్స్ట్ వీడియోలో ఈ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నేను. ఇంకోటి ఏంటంటే ఇంకా నా స్టేలో వ్లాగ్ ఎండ్ చేస్తా అండి. 1 ట్రైన్ అండి, 1 జోను, తర్వాత 2 డివిజన్స్, 3 స్టేట్స్, 7 అవర్స్, 463 కిలోమీటర్స్ కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం మంగళూరు సెంట్రల్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ దాకా నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ఫెన్. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.